నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా, అంతకుముందు 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా, ఆర్థిక సంస్కరణలకు పునాది వేసినటువంటి వ్యక్తిగా, ఈ మొత్తం ప్రస్థానంలో 33 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడిగా, ప్రభుత్వంలో అనేక పదవుల్లో ఉన్నప్పటికీ నిష్కలంకుడిగా, అలాగే అజాత శత్రువుగా పేరున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు నిజంగా అందరూ పార్టీలకు అతీతంగా తలుచుకుంటున్నారు. ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఆయన జీవితంలో మరపురానటువంటి సంఘటనలు, ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి గొప్ప పనులు, అలాగే ఆయనకి ఏదన్నా కాస్త బాధను కలిగించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలన్నిటి మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, ప్రత్యేకించి మన్మోహన్ సింగ్ గారితో చాలా సంవత్సరాల పాటు కలిసి పనిచేసిన అనుభవం ఉన్నటువంటి జయప్రకాష్ గారు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీలో, అలాగే నేషనల్ అడ్వైజరీ కమిటీలో, అలాగే రాజీవ్ గాంధీ ఫౌండేషన్లు, ఇలా అనేక వాటిల్లో ఆయనతో చాలా దగ్గరగా పనిచేసిన అనుభవం జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. అలాగే పాపారావు గారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, యలమంచిలి శివాజీ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే నగేష్ గారు ఎక్స్ రెసిడెంట్ ఎడిటర్ హిందూ పత్రిక, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, బహుశా వ్యక్తిగతంగా మీరు అభిమానించే చాలా కొద్ది మందిలో మన్మోహన్ సింగ్ గారని నాకు తెలుసు. ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం, నిజంగా దేశానికి ఆయన చేసినటువంటి మేళ్ళు, చాలా అంశాలు మనం పొద్దుటి నుంచి చూస్తూ ఉంటే పత్రికల్లో పుంకాలుగా వస్తున్నాయి. ఆయన నిరాడంబర జీవితం కానీ, లేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, వివిధ పదవుల్లో ఉన్నప్పుడు కానీ ఆయన ఎలా పనిచేశారు, ఎలాంటి సేవలు అందించారు అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. మీ అనుభవంలో ఆయనతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి సార్. శ్రీనివాస్, మనకి స్వతంత్ర భారత చరిత్రను చూసినట్టయితే 1947 నుంచి 91 దాకా ఒక శకం, 91 నుంచి మరో శకం, 91 దాకా మంచి ఉద్దేశంతో అయినా కూడా చాలా ఊజుపట్టిన విధానాలతో, పిడివాదంతో ఈ దేశంలో ప్రభుత్వం చేయాల్సిన పనిని పూర్తిగా విస్మరించి, మరి పౌరుల స్వేచ్ఛని పూర్తిగా అణగదొక్కి, ఆర్థిక స్వేచ్ఛ పోటీ లేకుండా చేసి, గుత్తాధిపత్యము, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం పెట్టి, అన్ని రంగాల్లో కొరతే, అన్ని రంగాల్లో అవినీతే విపరీతంగా పేరుకుపోయిన దశలో మన్మోహన్ సింగ్ గారు నరసింహారావు గారి ప్రమేయం మేరకు, ఆనాడు ప్రధానమంత్రి, ఆయన రంగ ప్రవేశం చేశారు ఆర్థిక మంత్రిగా. మన అదృష్టం ఏంటంటే, మీరు అన్నట్టుగా ఒక సౌమ్యుడు, నిజాయితీపరుడు, చిత్తశుద్ధి మనిషి, గొప్ప విద్యావేత్త, అపారమైనటువంటి మరి పరిజ్ఞానము, పాండిత్యము, నైపుణ్యము ఉన్న మనిషి, ఎన్నో రంగాల్లో ప్రభుత్వం అనుభవం ఉన్న మనిషి. ప్రభుత్వాలు మన దేశంలో ఎంత సంక్లిష్టమైనవంటే, మీకెంత పాండిత్యం ఉన్నా, మీకెంత నైపుణ్యం ఉన్నా కూడా ప్రభుత్వంలో అనుభవం లేకపోతే ఈ శాఖలన్నింటినీ కలపటం చాలా, అసలు అదొక గజిబిజి, మహారణ్యం అది. ఆయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా చేశారు ఇప్పుడు 1970ల దశకంలో. ఆ తర్వాత ప్రణాళికా సంఘం సభ్యుడిగా చేశారు, అక్కడ ఆర్బీఐ గవర్నర్ గా చేశారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా చేశారు, ప్రధానమంత్రి సలహాదారుగా చేశారు. ఇలాగా వివిధ పదవుల్లో ఆర్థిక కార్యదర్శిగా చేశారు. 1976 నుంచి 80 దాకా దేశ ఆర్థిక కార్యదర్శి. కాబట్టి ప్రభుత్వంలోనూ, ప్రభుత్వం బయట సంస్థల్లోనూ రకరకాల రూపాల్లో బహుముఖంగా ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి సమయానికి అది అనుకూలపడింది. రెండోది ఏంటంటే, ఒక సంక్షోభం వచ్చినప్పుడు తాత్కాలికంగా మొక్కుబడిగా కొన్ని పనులు చేయడం ఆనవాయితీ. మన దేశంలోనే 1980లో సంక్షోభం వస్తే $5 బిలియన్ IMF నుంచి అరువు తెచ్చుకుని కొంచెం మొక్కుబడిగా కొన్ని పనులు చేసి అప్పు తెచ్చేసి మళ్ళీ మామూలుగా యథాస్థితికి వెళ్ళిపోయాం. ఈసారి అట్లా కాదు. నరసింహారావు గారు రాజకీయ సంకల్పం, రాజకీయ కవచము, ఈయనకున్న నైపుణ్యము, ఈయనకున్నటువంటి పట్టుదల, ఈ కారణంగా చిత్తశుద్ధితో పరిమితమైనా కూడా నిజంగా దేశం దిశని పూర్తిగా మార్చారు. 180 డిగ్రీలు మార్చారు, న్యూట్రన్ తీసుకున్నారు. ఆ తీసుకున్నది మీరు అన్నట్టుగా ఓ పక్కన మౌలికమైన మార్పును తీసుకొస్తూనే దేశ రాజకీయ ఆర్థిక చిత్రపటాన్ని మార్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్థిక రంగంలో పరిభాష మారిపోయింది. ఆర్థిక రంగం ఉందనుకోండి, ఫిస్కల్ డెఫిసిట్, అయితే ఫిస్కల్ ప్రుడెన్స్, మానిటైజేషన్ డెట్ వద్దు, ఇవన్నీ కూడా కొత్త ఆలోచన. అలాగే బ్యాంకింగ్ రంగం ఉందనుకోండి, ప్రుడెన్షియల్ నార్మ్స్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో, మరి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఇవన్నీ కొత్త భాష. అలాగే పన్నుల విషయంలో కావచ్చు, లేకపోతే దిగుమతి సుంకాల విషయంలో కావచ్చు, ఒక మౌలికమైన మార్పుకి శ్రీకారం చుట్టారు. అది కూడా ఏంటంటే చాలా అనునయంగా, ఏదో ఆర్భాటము,
గందరగోళము, పెద్ద ప్రచారము, పటాటోపం కాకుండా ఈ లెట్ ద వర్క్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అనునయంగా పెద్ద మార్పు లేనట్టుగా కన్సెన్షువల్ అందరినీ కలిపిపోయే తత్వంతో నరసింహరావు గారు అదే తీరు, ఈయన అదే తీరు, ఇద్దరు అదే తీరు చేత నరసింహ గారు ఇప్పుడు అనేవారు నెహ్రూ గారి ఆర్థిక విధానాలను సమూలంగా మార్చినా కూడా ఏమీ లేదయ్యా, నెహ్రూ గారి విధానాన్ని కొంచెం కొనసాగిస్తున్నాం అంతే అని చెప్పారు. అంటే ఆర్భాటం కంటే పని ముఖ్యం, లక్ష్యం ముఖ్యం. రెండోది మీరు ఇందాక అన్నారు చాలా సరేనమాట, పని చేసే తీరు, నిజాయితీ. అసలు అంత నిరాడంబరత మన దేశంలో చాలా దేశాల్లో మనం చూస్తాం, కానీ మన దేశంలో చిన్న పదవి ఉంటేనే, ఒక తహసీల్దార్ పదవి ఉంటేనే, మరి ఇంకొక చిన్న పదవి మున్సిపల్ కౌన్సిలర్ గా ఉంటేనే వాళ్ళంత ఆర్భాటము, హంగామా, అసలు బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. అలాంటిది ఒక ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆయనలో మన నమ్రత మీరు అసలు ఊహించలేరు. మనం ఆయనతో అనుబంధం ఏర్పడితే తప్ప ఊహించలేం. ఎన్నో సందర్భాల్లో ఆయనతో ఒకటి సమావేశంలో కూర్చుంటే మనకంటే 25-30 ఏళ్ళు పెద్ద తండ్రి గారి వయసు, ఆయన అనుభవంలో గాని, జ్ఞానంలో గాని, లేకపోతే హోదాలో గాని, పదవిలో గాని అన్నిటా కూడా మనకంటే చాలా ఉన్నతమైన మనిషి. మీతో సమానంగా సంభాషించడం, మీ మాటను చాలా ఆసక్తిగా వింటాం, దానిలో పస ఉందనుకుంటే చాలా లోతుగా ఆసక్తిగా వింటాం. సమావేశం అయిన తర్వాత ఎప్పుడు వాచి చూసుకున్నాడు కదా ఆయన అంతా మాట్లాడుతుంటే, ప్రధానమంత్రి కదా అయిపోతే లేదు, ఆయన పూర్తిగా సమయం ఇచ్చేవాడు. కొన్ని సందర్భాలు నేను లేపాల్సి వచ్చేది, ఏమంటే మీకు భోజనం టైం అవుతుంది, 1:30 అయిపోయింది, ఇది మర్యాద కాదు, పర్లేదు చెప్పేషన్ కాదండి, మర్యాద కాదు, మీరు అంత సమయం ఇచ్చారు కూడా కూర్చోమని నేను లేపేవాడు. అప్పుడు ఆయన బయట దాకా వచ్చి, పోర్టుకో దాకా వచ్చి ప్రధానమంత్రిగా ఉంటూ కారులో కూర్చోబెట్టి వెళ్ళేవాడు. అంటే అవసరం లేదు అసలు, పదవిలో ఉన్న పదవులు లేకపోయినా కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం. మూడోది స్వయం ప్రతిభతో ఒక పేద వర్గంలో, బలహీన వర్గంలో, మారుమూల పల్లెటూళ్ళు, ఆనాటి పాకిస్తాన్ లో పుట్టి ఆ తర్వాత ఇప్పటి భారతదేశంలోకి వలస వచ్చి, మరియు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని మైళ్ళు నడిచెళ్ళి వచ్చేవారు. అవన్నీ ఆయన గుర్తున్నాయి. అక్కడి నుంచి స్వయం కృషితో ఆయన మామూలు యూనివర్సిటీలో చదువుకుని అక్కడి నుంచి కేంబ్రిడ్జికి స్వయం ప్రతిభతో వెళ్ళి, పూర్తి స్కాలర్షిప్ తో వెళ్ళి జీవితంలో అంచెలుగా ఎదిగారు. అంటే ఈ దేశంలో ఒక సామాన్యుడు కేవలం ప్రతిభ, పాండిత్యము, విద్య, నైపుణ్యం ఆధారంగా ఏ అండా లేకుండా, కుటుంబ నేపథ్యం లేకుండా, కులం లేకుండా, డబ్బులతో నిమిత్తం లేకుండా ఎదగడం సాధ్యమని రుజువు చేశారు. కాబట్టి ఎన్నో రకాలుగా ఆయన్ని మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఈ దేశం ఇప్పుడు ఏంటంటే మన దేశంలో ప్రజాస్వామ్యాలు చాలా దేశాల్లో, మన అమెరికా దేశాల్లో చూస్తున్నాం, ఎంత ఆర్భాటం చేస్తే, ఎంత హడావిడి చేస్తే, ఎంత హోంకరిస్తే అంత గొప్పగా అనుకుంటున్నాం. అలా కాదు, గొప్పతనానికి చిహ్నం అమృత కూడా కావచ్చు. చేసినటువంటి పనులు సాధించిన లక్ష్యాలు చూడాలి కానీ ఆర్భాటం కాదు. మిత భాష అయినా, మృదు భాష అయినా కూడా గొప్ప నాయకత్వాన్ని ఇవ్వడం సాధ్యమని రుజువు చేశారు. ఖచ్చితంగా అది తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆయన లేని లోటు తప్పదు, 92 వయసు వచ్చిన తర్వాత ఇవాళ కాకపోతే రేపైనా తప్పదు. కానీ ఆయన జీవితంలో ఆయన మనందరికీ పంచిపెట్టినట్టు అనుభూతి కానీ, దేశానికి చేసిన మేలు కానీ ఈ జాతి చాలా కాలం గుర్తుంచు. ఆయన ఒక మాట చెప్పినట్టు పత్రికల్లో వస్తుంది సార్. అంటే ఒక ప్రెస్ మీట్ లో విలేకరులు చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో, ఇప్పటి మీడియా లేకపోతే ప్రతిపక్షాలు నన్ను ఎంత విమర్శించినా చరిత్ర నా మీద దయ చూపుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారని. చాలా పథకాలు ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే న్యూక్లియర్ డీల్ కానీ, ఇతర అనేక అంశాలకి జేఎన్ఎన్యూఆర్ఎం కానీ, ఆధార్ కానీ, ఇవన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు బహుశా మీలాంటి మేధావులు చాలామంది కూడా ఒక బృందంగా కూడా కలిసి పనిచేయటం, మంచి అంశాలన్నింటినీ అమల్లోకి తీసుకురావటంలో నిజంగా అంటే మీరు చాలా నాకు తెలిసి కొన్ని 10 సార్లు పైగానే కలిసి ఉంటారు ఆయన్ని, ఆయనతో చర్చలు చేసి ఉంటారు. ఏంటి అసలు ఎలా అనిపించింది సార్? మీరు అన్నది పూర్తిగా వాస్తవం. చరిత్ర ఖచ్చితంగా ఆయన్ని చాలా గొప్పగా గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే ఈ రాజకీయ వేడిలో మనకి ఎన్నికల్లో గెలుపు మాత్రమే గొప్పతనానికి చిహ్నంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ ఎన్నికలను గెలవాలి. అది గొప్పతనానికి కనుక తార్కాణం అయితే ఆయన గొప్పతనం లేదు. కానీ సాధించిన ఫలితాలు, జీవించినటువంటి జీవితం గనక గొప్పతనం తార్కాణం అయితే ఖచ్చితంగా చరిత్ర గుర్తుంచుకుంటుంది. కాబట్టి ఆయన అన్నమాట పూర్తిగా వాస్తవం. ఆయన పదవిలో ఉన్నప్పుడే కాదు, పదవులు లేనప్పుడు కూడా ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాం. మీకు గుర్తుందో లేదో, మనం అంతా కూడా నేర చరిత్ర వివరాలు బయటపెట్టడం కోసం చెప్పిన కృషి చేస్తాం. అది దేశంలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు ఎన్నికల సంఘమే సేకరించాలన్నది పార్టీలన్నీ వ్యతిరేకించినాయి. చివరి కాంగ్రెస్ పార్టీ తరఫున నాడు ప్రణబ్ ముఖర్జీ గారి పరుగును ఆయన వ్యతిరేకించారు. ఏంటి వీళ్ళెవరు అన్నటువంటి పార్టీలు మేము చెప్పేది బయటకని చెప్పాను. కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించినాయి చాలా ఆశ్చర్యంగా. పార్టీలు మామూలు వాడు శాసించేది అని చెప్పాను. అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కలిశాను.
రాజ్యసభలో ఆయన ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనమాట, ప్రతిపక్ష నాయకుడు. ఆయన చేంబర్స్ లో యాంటీ చేంబర్ లోకి వెళ్ళి కలిసి మాట్లాడారు. నేను ఆయన చెప్పాను, ఇప్పుడు మీరు పొనుకోపోయినట్టు అట్లాగా ఇంకొక అవకాశం వచ్చింది చిన్నది, దాన్నన్నా పొనుకోపోతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మీరు గట్టిగా చూసుకోవాలంటే, అప్పటికే ప్రణబ్ ముఖర్జీ గారు అఖిలపక్ష సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ. ఆయన నాతో అన్నారు, సభానాయకుడు ఆయన, ప్రణబ్ ముఖర్జీ కాదు రాజ్యసభ. కానీ ఆయనకి మన్మోహన్ సింగ్ గారు ఏదో వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటుంది, కమిటీ మీటింగ్ అక్కడ బిజీగా ఉంటుంది చేత ఆయన వెళ్ళలేకపోయినాను. ఆ కారణంగా నేను వెళ్ళలేకపోయినాను. ప్రణబ్ ఎందుకు అలా చెప్పారో తెలియదు నాకు. అని మామూలుగా ఆయన చాలా రెటిసెంట్, తొందరపడి మాటలు ఇవ్వటం అలాంటిది ఉండదు అన్నా. నాకు నిర్దిష్టంగా మాట్లాడారు, జయప్రకాష్ నేను పార్టీ అధ్యక్షులతో మాట్లాడి 100% మీరు అన్నది చేస్తాను, చేసి చూపింటారు. 3 రోజుల్లో సోనియా గాంధీ గారి నుంచి స్వయం దస్తూరితో నాకు లెటర్ వచ్చింది, ఆవిడ సంతకం, దాన్ని పూర్తిగా సమర్థిస్తూ. అట్లాగే ఈ 99వ రాజ్యాంగ సభ, ఇది నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, 2 ప్రధాన న్యాయమూర్తులను తీసుకుని నేను కలిసినప్పుడు కమిటీని ఏర్పాటు చేశాను. ఆయనకు ముందే పూర్తిగా వివరాలు చెప్పాను. ప్రధానమంత్రి గారికి ప్రతి అనుక్షణం కూడా ఏం చేస్తున్నామో, ఇప్పుడు దేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఎలాంటి మార్పులు కావాలి, దానికి న్యాయమూర్తుల సమావేశంలో జస్టిస్ వెంకటాచలయ్య గారు, జయశర్మ గారు, కృష్ణాయ్య గారితో కలిసి ఏర్పాటు చేస్తున్నాను చెప్పి పూర్తిగా ప్రతి వివరంగా ఆయనకు తెలుసు. అంటే ఆయన తర్వాత వారిద్దరితో కలిసి నేను వెళ్ళాను. వెంటనే సానుకూలంగా తీసుకున్నారు, వెంటనే దానికి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించారు. అలాగే మీకు గుర్తుంటుంది తెహల్కా స్కామ్ వచ్చింది. ఆ స్కామ్ వచ్చినప్పుడు అందరూ సరే జైల్లో పెట్టడం మామూలుగా మన దేశంలో, ఏదైనా గొడవ రాగానే ముందు జైల్లో పెట్టేది పెట్టని చెప్పని. ఇప్పుడు మనం లోక్సత్తా నుంచి వాదించింది ఏమిటంటే, సరే మీరు పెట్టేది పెట్టడం జరిగే పని కదా, అది కనీసం దీన్ని అవకాశంగా తీసుకుని పార్టీల నిజాయితీ అయినటువంటి ఖర్చు కోసం నిజాయితీగా డబ్బులు ఏర్పాటు చేయాలి. ఆయనతో కూర్చుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ కారణంగా ఆయన అధ్యక్షుడిగా కమిటీ ఏర్పాటు చేసింది. మనం ఏదైతే ప్రతిపాదించామో దాన్ని ఆయన పరిశీలించి దాన్ని ఆయన పార్టీ నివేదిక ఇచ్చారు. పొలిటికల్ ఫండింగ్ బిల్ మీరు తీసుకొచ్చిన ఆ పార్టీ నివేదిక, అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత పార్టీ నివేదిక ఇచ్చిన దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉప్పు నిప్పు ఇతరక పడదు అప్పుడు ఇప్పుడు కూడా మనకు తెలిసింది. ఎన్డీఏ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి ఏకగ్రీవంగా పార్లమెంట్ చట్టం చేశారు. కాబట్టి అధికారంలో బయట కూడా నిశ్శబ్దంగా, లేకుండా, ఆర్భాటం లేకుండా, ప్రతి విషయంలో కూడా చాలా లోతుతో దేశంలో మార్పు కోసం నడుం కట్టిన మనిషి, పార్టీలకు అతీతంగా. నాకు బాగా గుర్తున్నది, మరి అందరూ చెప్పుకుంటారు బీజేపీకి ఆయనకి పడదు, మోదీ గారికి ఆయనకి పడదని చెప్పి. ఆనాడు నర్మదా బచావ్ ఆందోళన పేరుతో సోదరు మేధా పాట్కర్ చాలా ఉద్యమం చేశారు. నేను దానికి వ్యతిరేకం మొట్టమొదటి చెప్తుండేవాడిని. మనకి ఋతుపవనాలు ఉన్న దేశంలో మనకి పెద్ద ప్రాజెక్టులు అవసరము, నీళ్ళను మనం నిల్వ ఉంచుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి నీళ్లు లేని కాలంలో. అది లేకపోతే సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, మరి పట్టణాల నగరం నరకం అవుతాయి, పారిశ్రామికీకరణ ఉండదు. అయితే రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ఈవిడ మేధా పాట్కర్ గారు పెద్ద ఉద్యమం చేశారు. ఇది నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష. ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇవన్నీ లేవు, లేకపోయినా కూడా పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అంతా అదే, ఢిల్లీలో ఆవిడ ఆమరణ నిరాహార దీక్ష, అక్కడి నుంచి మహానటులంతా వెళ్ళిపోవటం. నేను ఆయన ఏ కారణంగానే ఆ రోజు కలిశాను. కలిసిన రోజున పతాక శీర్షికల్లో అమెరికా నిన్న ఆవిడని కలిశాడు, ఫ్రంట్ పేజ్ పెద్ద పేపర్ ఫోటో ఇలా వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు కలగానే ఆయన నాతో అన్నారు, జయప్రకాష్ నాకు 3 రోజుల నుంచి ఒక అన్నం ముద్ద కూడా దిగలేదు, చాలా ఆందోళనగా ఉంది. మీకు ఎందుకని అంత ఆందోళన ఉందంటే ఇదిగో ఈ సంగతి, ఇది మేధా మంచి అమ్మాయి నాకు తెలుసు, కానీ ఆవిడ ఆందోళన తప్పది, ఆవిడ చేస్తున్నటువంటి డిమాండ్ చాలా తక్కువ, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు అవసరం, అదే సమయంలో రైతులకు కూడా న్యాయం జరగాలి, మరి ఏం చేయాలో తలపెట్టుకుంటున్నా అన్నారు. మీరు ప్రధానమంత్రి, మీరంత నిరాశగా ఉండాల్సిన అవసరం ఉంది, మీరు అన్నది 100% వాస్తవం, మీరు గట్టిగా మీరు పట్టుబట్టి దీన్ని నాయకత్వాన్ని ఇవ్వండి అని చెప్పంటే, అంటే ఏం చేద్దామన్నారు. అంటే మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీలో అందరూ అంగీకరిస్తారు, నాకు ఆ విషయం తెలుసు, దాన్ని తీసుకుని వెంటనే దేశాన్ని అడ్రస్ చేయండి మీరు లైవ్ టీవీలో, దేశం అంతా కూడా అన్ని ఛానల్స్ మీకు లైవ్ టీవీ ఇస్తాయి, 24 గంటల్లో ప్రజలందరూ దీన్ని పక్కన బలుగుతారంటే ఆయనకి లక్షణం అది కాదు. ఆయన అంటే వెనకుండి రాష్ట్రం. అలాగా చెప్పి మీరు సాయం కావాలన్నారు, ఐ నీడ్ ఏ ఫేవర్ అన్నారు. ఆయన నుంచి ఆ మాట అవసరం లేదు ప్రధానమంత్రి నుంచి, ఐ నీడ్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ అన్నారు. ఏమిటని చెప్పంటే, నేను కమిటీ ఏర్పాటు చేస్తాను, సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, డ్యామ్ హైట్ పెంచాలా వద్దా అని చెప్పని, మీరున్నట్టయితే ఆ కమిటీ వేగంగా పనిచేస్తుంది, న్యాయంగా పనిచేస్తున్న నమ్మకం నాకున్నది, కాబట్టి మీరు ఉంటామని ఒప్పుకుంటే కమిటీ వేస్తాను, వెంటనే రిపోర్ట్ వచ్చి ఏర్పాటు చేయండి మీరు అని చెప్పంటే, మరి ప్రధానమంత్రి గారు మీరు తేలిగ్గా చేసే పని, కానీ ఈ మార్గం అయితే అదే సరే అని చెప్పి కమిటీ ఏర్పాటు చేస్తే 35 రోజులు రిపోర్ట్ ఇచ్చాము, వెంటనే సమర్పించారు. మీకు గుర్తించారు, డ్యామ్ హైట్ పెరిగింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ నర్మదాకు వచ్చి దేశంలో చర్చలు శాశ్వతంగా, అంటే ఏ గందరగోళం లేకుండా, ఆర్భాటం లేకుండా, అరెస్టులు లేకుండా సమస్య పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం. అది అక్కడ గుజరాత్ ప్రభుత్వం వేరు, నరేంద్ర మోదీ గారు బీజేపీ అని చూడాల, ఈ దేశము దేశ ప్రజలను చూశారు.
అట్లాగే చాలా అంశాలు జేపీ గారు మామూలుగా ఈ ఎరువులు, తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాలు, అలాగే ఈ లైసెన్స్ పర్మిట్ వీటిని ఆ రోజుల్లో కాంగ్రెస్లో కూడా చాలామంది నాయకత్వం, స్వయంగా పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పార్టీ ఎంపీలు అసలు ప్రజల్లో దీన్ని ఎలా తీసుకెళ్లాలి, ఎరువుల ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతుల నుంచి, వీటన్నిటి కూడా మన్మోహన్ సింగ్ గారిని అడ్రస్ చేయమని ఎంపీలతో మాట్లాడే అంశాలు కూడా ఆయనకి అప్పగించారని చెప్పి చెప్తారు. ఎట్లా అంటే పార్టీ మీద పట్టు లేని నాయకుడు ఏ రకంగా హ్యాండిల్ చేయగలుగుంటారు? చాలా ముఖ్యమైన మాట చెప్పారు. విచిత్రం ఏంటంటే ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని అంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఓకే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఆపద్ధర్మం కారణంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో సమావేశం జరిగితే వాళ్ళెవరు ఒప్పుకోలే. డీరెగ్యులేషన్ చేయాలి, ఆర్థిక సరళీకరణ కావాలి, ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి, ప్రభుత్వం తన పాత్రని కుదించుకుని సమర్థంగా పనిచేయాలి, లేకపోతే ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పి అంటే ఎవరు ఒప్పుకోలే. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు వీళ్ళిద్దరూ కూడా నరసింహరావు గారి తరపున పార్టీ సభ్యులకి, నాయకులకి వివరాలన్నీ ప్రజెంట్ చేశారు. ఒప్పుకోలే. కానీ నరసింహారావు గారు ధైర్యంగా, ఆయన మొట్టమొదటి కీర్తి నరసింహారావు గారు ఇచ్చేద్దా, ఎందుకంటే ఆయనకి ఉన్న అపారమైన అనుభవం కారణంగా ఆయనకి అనుకోకుండా వచ్చిన, ఆయన ప్రధానమంత్రితో అనుకోలేదు. ఆయన అంతా సన్యాసం తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటే మరి రాజీవ్ గాంధీ దుర్మరణం పాలవడం చేత, మార్గానికి చేయకపోవడం చేత అకస్మాత్తుగా అనుకోకుండా ఆయనకి పదవి. ఆ సంక్షోభాన్ని మొక్కుబడిగా కాకుండా ఒక అవకాశంగా మలుపుకుంది. అంతకుముందు సంక్షోభాలు వచ్చినాయి. 1980లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా సంక్షోభం వచ్చి $5 బిలియన్ అప్పు తీసుకున్నారు IMF నుంచి. కానీ తాత్కాలికంగా తూతు మంత్రం చేసి మళ్ళీ డబ్బులు చెల్లించేసి మళ్ళీ మామూలు కొనసాగించారు. ఈసారి అట్లా కాకుండా ఇద్దరు రాజకీయ సంకల్పము, రాజకీయంగా కవచము, ఇక్కడ నైపుణ్యము, పట్టుదల, ఈ రెండు ఉన్నటువంటి మనుషులు కలవడం చేత ఈ మౌలికమైన మార్పులు నంది పలికారు. మన్మోహన్ సింగ్ గారు ఆయన మృదు భాష కాబట్టి, తర్వాత ఆయనకి రాజకీయంగా ఈ గొడవలు లేవు కాబట్టి, ఆయన కేవలం ఆబ్జెక్టివ్ గా చెప్తారన్న విశ్వసనీయత ఉంది కాబట్టి ఏమన్నా సమస్య ఉంటే ఆయన ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అట్లాగే సార్ ఆధార్ ఈ రోజుకి మనకు అసలు ఇవాళ ఆధార్ లేకుండా మనం అసలు భారతదేశాన్ని ఊహించుకోలేని పరిస్థితి. ఇలాంటి ఆలోచనలకి దేశంలో అందరికీ ఒక యూనిక్ ఐడెంటిటీ అన్నది అసలు అప్పటిదాకా లేదు. ఇలాంటి కొత్త ఆలోచనలు ఎవరిచ్చినా ఏమిచ్చినా మీరు అన్నట్టు దానిలో పస ఉంటే అది సమాజానికి పనికి వస్తుంది అనుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయటం ఇలా ఎలా చూడాలి సార్? నందన్ నీలకేని నాకు మంచి మిత్రుడు. నందన్ నాకు చెప్పారు ఏం జరిగిందా. ముందుగా ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించింది నందన్ నీలకేని గారిని విద్యామంత్రిని చేద్దామని. వివిధ రాజకీయ కారణాల వల్ల ఆయన విద్యామంత్రిని చేయడం సాధ్యం కాదని పార్టీ లోపల తీర్మానం చేసుకున్నాం. అప్పుడు ఏం చేయాలి అని చెప్పంటే ఆయనకి వేరే పదవులు ఇస్తే ఆయన వద్దన్నాక మరి ఏదో రకంగా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని మాకు కోరిక ఉన్నది, మీరు ఆలోచించాలని చెప్పండి. ఆలోచించి ఆయన ఇవన్నీ నాకు వద్దు, గవర్నమెంట్లో పదవులు అవన్నీ నాకు అక్కర్లేదు, ఈ టెక్నాలజీని ఉపయోగించి నాకున్నటువంటి సామర్థ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించి దేశంలో ఈ ఆధార్ తీసుకొచ్చినట్టయితే ఐడెంటిటీకి విలువ ఉండటమే కాకుండా ఈ సంక్షేమాన్ని అమలు చేయటం కానీ, లేకపోతే అక్రమాలు తొలగించడం కానీ, అవినీతిని అడ్డుకట్టవేయడం కానీ, ప్రతిదానికి కూడా ఇది ఆధార్ ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది, అది ఫౌండేషన్, ప్రతిదానికి కూడా ఒక ఫౌండేషన్ లాంటి, పునాది లాంటి ఉపయోగపడుతుందని చెప్పంటే అప్పుడు ఆయన కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన ఏర్పాటు చేశారు. కానీ చాలా అడ్డుపడ్డారు. ఈ చిదంబరం గారు లాంటి వాడు కూడా హోం మంత్రిగా ఉండి ఈయన ఎవరో మళ్ళీ వేరే సామ్రాజ్యం ఏంటని చెప్పి అడ్డుపడే ప్రయత్నం చేశారు. కానీ ప్రధానమంత్రి అండగా నిలిచారు. అదే సమయంలో నరేంద్ర మోదీ గారిని మెచ్చుకోవాలి. ఆ ప్రభుత్వం చేసినా కూడా తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఈ నందన్ నీలకేని గారే ఒకరోజు ఆయన మళ్ళీ చెప్పారు నాకేం జరిగింది. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫోన్ చేసి, ఆయన ఎన్నికల్లో నందన్ నీలకేని కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు, మీకు గుర్తుంది. ఆయన ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీ చేసినా కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా ఆయన నేను కలిసి మీకు వివరిస్తానని చెప్పాను, కానీ వెంటనే టైం ఇచ్చారు. ఆ వివరణ 45 నిమిషాల సేపు సమావేశం జరగగానే మోదీ గారు పూర్తిగా దానికి ఆకర్షితులై, కన్విన్స్ అయ్యి దాన్ని వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ సంక్షేమ పథకాలకి ప్రపంచంలో దాదాపు ఏ దేశంలో లేనట్టుగా డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సంక్షేమ రూపురేఖలను మార్చేశారు. పూర్వం సంక్షేమం చివరి మనిషికి అందాలంటే తలప్రాణం తాకొచ్చేది, దానిలో అవినీతి ఉండేది, సర్టిఫికేట్ కావాలి, MRO చూడాలా, తహసీల్దార్ చూడాలా, జరిగే పని కాదు. కానీ ఇవాళ 190 సంక్షేమం అందరికీ. దానిలో కూడా సార్ ఈ క్యాష్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే చెప్తారు. కరెక్ట్. అక్కడ ప్రారంభిస్తే దానికి తర్వాత ప్రభుత్వం కూడా కొనసాగించింది. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఆదా చేయగలుగుతున్నాం. సామాన్యులకు సంక్షేమం 100% అనలేం కానీ 199 పాళ్ళు సమర్థంగా అమలు అవుతున్నది. ఖచ్చితంగా ఆనాడు వేసినటువంటి పని అంటే చాలా దూరదృష్టితో చాలా విషయాల్లో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అమల్లోకి వచ్చినాయి,
కొన్నేమో అమల్లోకి రాలేదు. ఉదాహరణకి రిటైల్ చైన్స్ కావాలని గట్టిగా పట్టుబట్టారు ఆయన. ఆ పార్టీలో ఎవరికి పెద్ద అవగాహన లేదు, కోరిక లేదు. దాని మీద చాలా పోరాటం చేసి సాధించారు. కానీ ఎందుకు అమలు కావాలి? ఎందుకంటే నోటితో నవ్వి నొసరుతో వెక్కిరించినట్టుగా పార్టీలకి చిత్తశుద్ధి లేదు. ఈ వంక అవక పెట్టి రిటైల్ చైన్స్ సరిగ్గా వచ్చినట్టయితే నిజంగా ఈ దేశంలో వ్యవసాయ ఎక్స్పోర్ట్స్ బ్రహ్మాండంగా ఉండేవి, అదనపులు చేకూరేది, ఉపాధి కలిగేది, రైతులకి మరి తుదిగా వచ్చేటువంటి రేట్లో రైతులు 70% రేటు వచ్చేది, ఆదాయాలు పెరిగేవి. అది మనం నష్టపోయినాం. కానీ చాలా రంగాల్లో ముందు చూపుతాను వ్యవహరించారు. అట్లాగే సార్ ఆర్టీఐ మీరు కీలకంగా మీ మొత్తం భాగస్వామ్యం కానీ ఆర్టీఐ ఆ రోజుల్లో సమాచారం ఇవ్వటం అంటే అది ప్రభుత్వ గుత్తాధిపత్యం, అది బయటికి పోకూడదు అన్న పరిస్థితి ఆర్టీఐ. అలాగే పంటి డాక్టర్ దగ్గర పండు పీకించుకోవడం ఎంత బాధో సమాచారం ఇవ్వడం అంత బాధ. అది మా సొంత మినివాడు కోసం పెరిగిన ప్రభుత్వం అంటే మనం గులామలం, వాడు అధికారి, అది ఆలోచన. సో దాన్ని సాధించడంలో కూడా మన్మోహన్ సింగ్ గారు పూనుకోకపోతే అయ్యేదంటారు. ఆ రోజుల్లో సమాచార చట్టం వెంటనే రావటం 120 రోజుల్లో దానికి రూల్స్ ఫ్రేమ్ కూడా ఇప్పుడు కూడా మనం దశాబ్దాల పాటు రూల్స్ ఫ్రేమ్ కానిటువంటి చట్టాలు బోల్డ్ ఉంటాయి. అలా కాకుండా వేగంగా అది అమలు కావాలన్న పట్టుదలతో ప్రభుత్వం యూపీఏ 1 ఏర్పడిన తొలినాళ్ళలోనే 2005లోనే ఆర్టీఐ తీసుకురాగలిగారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటంటే కొంత నేపథ్యం కూడా ఉంది. దానికి వాజ్పేయి ప్రభుత్వానికి కూడా కొంత కీర్తి రావాలి. ఎందుకంటే హెచ్డి శౌర్యతో కామన్ కాజ్ అని ఒక సంస్థ ఉంది. అరుణ్ శౌర్య గారి తండ్రి చాలా నిజాయితీ పడినటువంటి సామాజిక కార్యకర్త. ఆయన ఆధ్వర్యంలో ఆ వాజ్పేయి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది, రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం నమూనా చేయాలి. ఆ నమూనా వచ్చిన తర్వాత అరుణరాయ్ గారు, నేను, తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ ఒక సందర్భంలో, ఆయన మరికొందరు చాలా మంది, తర్వాత జస్టిస్ సావంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా చేశారు. మేమందరం కూర్చొని రకరకాలుగా వీళ్ళు నమూనాలు తయారు చేసాం. ఎప్పుడైతే నన్నును అరుణాన్ని ఇద్దరిని ఆహ్వానించారో జాతీయ సలహా మండలిలో ప్రధానమంత్రి గారు ఆహ్వానించారు అంటే సంకల్పం దానిలో అర్థమైపోయింది. జాతీయ ఎన్సీఎంపీలో చేస్తామని కూడా మాట ఇచ్చారు. ఒక సమయం వచ్చింది, కానీ దానికి చిత్తశుద్ధితో అమలు జరిగింది. దానిలో ప్రధానమంత్రి గారు నేను చాలాసార్లు చర్చించుకున్నాను. ఉదాహరణకి ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో గోప్యం ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. నేను వారితో కోరింది ఏమిటంటే గోప్యతను మనం గుర్తించాలి, కానీ గోప్యత పేరుతో అన్ని గందరగోళం చేయకుండా ఏ సంస్థల్ని ఆర్టీఐ పరిధిలోకి రాకుండా ఉండాలో మీరు చెప్పండి. అది పక్కన పెట్టేద్దాం, మిగతావన్నీ పరిధిలోకి వచ్చేట్టు చెప్పండి. రెండోది, ఈ పరిధిలో ఉన్నా కూడా పరిధిలో రాకుండా మీరు ఎగ్జాంపుల్ మినహాయింపు ఇచ్చినా కూడా 2 విషయాల్లో మాత్రం మీరు కాస్త దయచేసి సహకరించండి. ఒకటి, అవినీతి ఆరోపణలు వస్తే అక్కడ రహస్యం అంటే ఎట్లా. అట్లాగే ప్రజా సంక్షేమం మరింత పెద్దది అంటే దానిలో పదజాలం వాడాం. ప్రొటెక్టెడ్ ఇంట్రెస్ట్ కంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కనుక ప్రధానమైనట్టయితే అక్కడ సమాచారం ఇవ్వాలి. అది ఏంటన్నది వ్యాఖ్యానం రేపు కోర్టులో లేకపోతే ఇన్ఫర్మేషన్ కమిషన్ చేస్తారు. ఇవన్నీ మన్మోహన్ సింగ్ గారు పూర్తిగా ఆమోదించి నమూనా రూపకల్పన చేశారు. ఒక విషయంలో నేను రాజీ పడ్డాను. నేను ఆనాడు ప్రతిపాదించింది ఏమిటంటే ఇన్ఫర్మేషన్ కమిషన్ నియామకాల్లో మరి ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, లేకపోతే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు చేయాలని చెప్పి ఆయన నాతో జయప్రకాష్ ఇప్పటికే చూస్తున్నాం కదా, చాలా సార్లు మేము చర్చించుకున్నాం న్యాయ వ్యవస్థ పరిధులు దాటుతుందని. మళ్ళీ న్యాయ వ్యవస్థను తీసుకొచ్చి గందరూ ఈ లంపటంలో దంపటం ఎందుకు, అదొకటి వదిలేద్దాం మీరు. అప్పుడు ఆయనకు సూచన మేరకు దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి పెద్దలు కూడా లోతుగా ఆలోచించి ఒక పెద్ద చర్చ జరిగింది. కొంతమంది ఏంటి బాగా ఆదర్శ భావం ఎక్కువ ఉండి ఆచరణ సాధ్యంగా ఆలోచనలు కొంతమందికి ఉంటాయి, ఆదర్శం ఉన్నా కూడా. కేబినెట్ లో మంత్రులు ఏం మాట్లాడుకున్నా అవన్నీ మాకు వెంటనే బయటపడాలని చెప్పాను. నేను ప్రధానమంత్రి గారు కూర్చున్నాను, సాధ్యమయ్యే పని కాదు. కేబినెట్ లో మీరు మాట్లాడుతుందా బయటకు వస్తే కేబినెట్ అనేది, మంత్రివర్గం అనేది సమిష్టిగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది. కాబట్టి మీరు అంతర్గతంగా సహజంగా చర్చ ఉంటుంది, భేదాభిప్రాయాలు ఉంటాయి, అవి సమన్వయం చేసుకుని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. మాకు తెలియాల్సింది ఏం నిర్ణయం చేశారు, ఎందుకు చేశారు, అంతేగాని ఏ మంత్రి ఏం మాట్లాడాడు, ఏ మంత్రి వ్యతిరేకించారు చెప్తుంటే ప్రభుత్వం మర్నాడు పడిపోతుందని చెప్పంటే ఆయన పూర్తిగా అంగీకరించారు. ఆ రకంగానే చట్టం ఏర్పడుతుంది. కాబట్టి చాలా ఉడుపుగా చట్టం నిర్మాణం జరిగింది. దానిలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర, ఆయన పాలనానుభవం ఉంది కాబట్టి 2 పక్కల ప్రజలకు న్యాయం జరగాలి, అదే సమయంలో ప్రభుత్వ నిర్వహణ సమర్థంగా ఉండాలి. ఈ రెండింటినీ కూడా సమన్వయం చేయడం ఆయన పాత్ర అద్వితీయమైన. జేపీ గారు, ఆఖరిగా ఒకటి చెప్పండి, ఈ మన్మోహన్ సింగ్ గారు కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు ఈ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి సంబంధించి, అలాగే స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి
నేను అంటే నిజంగా ఒప్పుకోవాల్సిన అంశం, 10 ఏళ్ళు ప్రధానిగా చేసిన తర్వాత నేను చేయాల్సినంత చేయలేకపోయాను రంగాలకని చెప్పి కూడా ఆయన మాట్లాడారని చెప్తున్నారు. నిజంగా NHRMలో కూడా మీరు కీలకంగా ఉన్నారు. ఏమన్నా మిస్ అయినాయా ఆ జాతీయ స్థాయిలో జరగాల్సింది? ఏ ప్రధానమంత్రి అయినా సరే అద్భుతంగా అన్ని చేశారనుకుంటే ఆయనకి అయితే అజ్ఞాని కావాలి, లేదా అహంకారి కావాలి. మన్మోహన్ సింగ్ గారు నిజాయితీ పరుడు, ఓకే, అహంకారం మనిషి. కాబట్టి తను చేసినటువంటి పనులు కూడా ఎంత మేరకు అనుకున్నవి సాధించామన్న విషయంలో చాలా స్పష్టత ఉన్న మనిషి కాబట్టి ఆ విన్నమతి ప్రదర్శించారు. ఆరోగ్య రంగంలో ఉదాహరణకి ఆనాడు ప్రతిపాదించింది, నేను గట్టిగా ప్రతిపాదించింది, ఇప్పుడు ఈవేళ కూడా పోరాడుతుంది, ఇప్పటికి కూడా జరగనిది ఏంటంటే బ్రిటన్ లో ఉన్న జాతీయ ఆరోగ్య పథకం లాంటిది దాన్ని చేయలేం. ఎందుకంటే బ్రిటన్ లో ప్రారంభం నుంచి అలా చేశారు, పూర్తిగా పబ్లిక్ సెక్టర్ 195 అక్కడ ఉంది, మన అలా కాదు. కానీ ఆ నమూనా చివరికి తీసుకురావాలంటే సామాన్యుడు సంపన్నుడు తేడా లేకుండా మంచి ప్రమాణాలు అందరికీ అన్ని స్థాయిల్లో అందాలి. ప్రాథమిక ఆరోగ్యం, సెకండ్ చెప్పని దానికి ఒక నమూనా ఏర్పాటు చేశాం. ఆయన చాలా ప్రయత్నం చేసి నాతో అన్నారు, జయప్రకాష్ ఇది మరీ రాడికల్ గా ఉంది, సాధ్యం కాదు, మనం కొంచెం తగ్గిద్దాము, అదన్నా సాధ్యం అవుతుంది, లేకపోతే ఇది జరగదని చెప్పంటే మరి బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్ కదా, ప్రభుత్వాన్ని అర్థించేవాళ్ళని కానీ చేసేవాళ్ళం కాదు కదా. ఆ రూపంలో NRH నన్ను దానిలో టాస్క్ ఫోర్స్ లో ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నారు, నేను కేవలం 10 మంది సభ్యులు ఉన్నారు టాస్క్ ఫోర్స్ లో పెట్టారు. ప్రయత్నం చేస్తాం, దానికి కొన్ని ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఆయనకి అసంపూర్తిగా అనిపించింది. అలాగే ఎన్నో రంగాల్లో చేయాలనుకున్నవి పూర్తిగా చేయడం అనేది, ఎందుకంటే రాజకీయ సంకీర్ణ ప్రభుత్వం కూడా సంకీర్ణ ప్రభుత్వం, అందులో కమ్యూనిస్టు మొదటి టైంలో కమ్యూనిస్టులతో ప్రభుత్వం, కమ్యూనిస్టులకేమో ఆర్థిక సంస్కరణ అంటే పడదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి కదా, ఎట్లా ఎన్నో రకాలుగా. రైట్ జేపీ గారు, థ్యాంక్ యూ, మీరు విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎస్, మనతో నగేష్ గారు జాయిన్ అవుతున్నారు, పాపారావు గారు కూడా మనతో ఉన్నారు. పాపారావు గారు నమస్కారం. నమస్తే అండి. పాపారావు గారు చెప్పండి, అంటే భిన్నమైనటువంటి ధ్రువాలు, ఒకవైపు సరే ఆర్థిక సంస్కరణలు, దానికి పూర్తిగా వ్యతిరేకించేటువంటి వామపక్ష భావజాలం కానీ మరొకటి కానీ అందరూ కూడా ఈవెన్ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ ఎవరు వ్యతిరేకించినా మన్మోహన్ సింగ్ గారు అనేసరికి ఆయన వ్యక్తిత్వం, ఆయన నిరాడంబరత, ఇవాళ పత్రికల్లో చదువుతుంటే ఆయనకి BMW కారు ప్రధానిగా కారుని పెట్టినా కూడా నా మారుతి 800 సార్, మారుతి 800 ఇవాళ అటెండర్లు క్లరికల్ లెవెల్లో వాడుతున్న కారు, మామూలుగా చెప్పాలంటే ఆ 800 కారు చివరిదాకా కొనసాగించారని చెప్పి. అలాగే అస్సాంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన పదవులన్నీ అయిపోయిన తర్వాత రిటైర్ అయ్యేదాకా కూడా ఆ ఇంటికి అద్దె, అంటే నిన్న మొన్నటిదాకా కూడా ఆ ఇంటికి అద్దె చెల్లిస్తూ ఉన్నారని చెప్పి. అంటే ఇలా ఒక వ్యక్తి నిజాయితీకి సంబంధించి, నిరాడంబరత సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి మన్మోహన్ సింగ్ గారిని? అంటే వీళ్ళందరికీ అతీతుడు సరైన దానికి నిస్సందేహంగా ఏంటంటే మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వాన్ని తప్పుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. వ్యక్తిగతంగా ఆయన్ని పలానా తప్పు చేశాడని మాట్లాడటానికి ఏమీ లేదు. పైగా ఆయనకున్న కొన్ని క్వాలిటీస్ ఏదైతే అన్ఎజ్యూమింగ్ గా ఉంటాం, బ్యూరోక్రాట్, అందుకని ఆయన అలా ఉన్నాడు, రాజకీయ నాయకుడు కాదని అంటారు. కానీ అసలు ఆయన కనుక రాజకీయ నాయకుడు అయితే ఈ సంస్కరణలు అనేవి ఆయన చేయగలిగేవాడు కాదు. సంస్కరణల పట్ల ఎవరి కోణం వాళ్ళకు ఉండదు. రాజకీయ నాయకుడు అయితే నిరంతరంగా ఆయన మాట్లాడే మాటలతో వివాదాలు వస్తా సంస్కరణలు అనేవి ముందుకు కదిలేవి కాదు. అందుకే కావాలి ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు. అదే అసలు అందుకే స్వాభావికంగానే అంత పదవి లేనప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడేవాడు కాదు. అలాగని మాట్లాడటం రానివాడు కాదు. ఎందుకంటే డిమానిటైజేషన్ టైంలో ఆయన పార్లమెంట్ లో మాట్లాడే 2-3 వాక్యాలు కూడా చాలా పదునైనవి. అందుకని ఏంటంటే ఆయన అసాధారణమైనటువంటి రెండు కలయిక ఉంది. అందుకని ఆయన వ్యక్తిత్వం మీకు సర్ప్రైజింగ్. ఇందాక జేపీ గారు కూడా పాయింట్అవుట్ చేశారు, పివి నరసింహరావు ఈయన కాంబినేషన్ లో ఆయన ఏమో తాత్సారం చేస్తాడు, నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆయన పేరు. ఈయనకేమో మౌనంగా ఉంటాడు, పెద్ద అంటే దూసుకుపోవడం అనేది. వీళ్ళిద్దరి కాంబినేషన్ వల్ల సంస్కరణలు ఆ రోజు ముందుకెళ్ళి అని నేను అనుకుంటాను. ఎందుకంటే పివి నరసింహరావు గారికి పగ్గాలు అవసరం అయితే వదిలేసి కూర్చొని చూడటం కూడా తెలుసు. మన్మోహన్ సింగ్ చేతిలో పెట్టి చూడటం కూడా తెలుసు, నా పదవి ఉంది కాబట్టి నేనే నిర్ణయం చేయాలనే స్వభావం లేదు. అది ఇవన్నీ కాంబినేషన్ ఆ రోజు కలిసి వచ్చినాయి, దానివల్ల జరిగింది. తర్వాత నేను కొన్ని మనం మామూలుగా జనరల్ గా మిస్అండర్స్టాండింగ్స్ కొన్ని ఉంటాయి. మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా సంస్కరణల మీద జరిగిన దానిలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వేరే విషయం. భిన్నాభిప్రాయాలు అయితే నేను కొన్ని వీడియోలు చూపిస్తాను. మామూలుగా సంస్కరణలు అంటే నెహ్రూవియన్ సోషలిజం నుంచి అదేదో డివియేషన్ అనేది అనుకుంటాం, మన్మోహన్ సింగ్ డివియేట్ అయ్యాడు, దాన్ని ఏటో తీసుకెళ్లాడు అనేది. కానీ మీరు అభ్యంతరం లేకపోతే ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. అది ప్రాబ్లం జూమ్ లో రాగలతో లేదు నాకు తెలియదు, మీరు వస్తుంది. ఇది ఆయన మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూ, చిన్న ఇంటర్వ్యూ, రిపోర్టర్ తో మాట్లాడిన ఇంటర్వ్యూ ఇది. ఒక నిమిషం, సారీ ఒక నిమిషం. Yeah, did in the 50s and early 60s,
laid the foundation of what has happened to India since then. Right. If Pandit Jawaharlal Nehru had not invested in modern temples of India, the massive irrigation project, the public sector investment in steel, the institutions of higher learning, the Department of Atomic Energy space program, India would not be able to reap the benefit of globalization. We are now. అదే సార్ చెప్పారు కదా, గ్లోబలైజేషన్ బెనిఫిట్స్ మనకు వచ్చినాయి అంటే నెహ్రూ వేసిన పునాది అనేది. ఆయన ఎక్కడ నెహ్రూని తిరస్కరించడం ఇట్లాంటి అంటే ఆయనకి ఆ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ ఏదైనా కానీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం, ఆ పునాది మీదే మనం ముందుకెళ్తున్నాం అనేది ఒకటి. రెండోది ఆయన చెప్పింది ఇక్కడ మీకు దీనిలో అదే వీడియోలో ఉన్న భాగంలో నెక్స్ట్ క్వశ్చన్ రిపోర్ట్ అడిగింది ఏంటంటే చిన్న వీడియోయే అయితే నేను నోట్తో చెబుతాను. చెప్పండి. ఆయన మీకు సోషలిస్ట్ భావాలు ఉన్నాయి కదా, నాకు కూడా తెలియదు మన్మోహన్ సింగ్ సోషలిస్ట్ భావాలు ఉన్నాయని. ఆ రిపోర్ట్ అడిగాడు, మరి ఆయన ఏమి కాదనలేదు కాబట్టి ఆయనకు ముందు ఆ భావాలు ఉన్న వ్యక్తిగానే భావించుకోవాలి గతంలో ఏదైనా. సోషలిస్ట్ భావాలు ఉన్నాయి కదా మీకు, మరి ఈ సంస్కరణలు ఎట్లా ఏంటంటే ఈక్విటీ అండ్ వీటిల్లో నాకేమి రాజీలు లేవు, సమానత్వం ఏమి ఉండాలనే నా కోరిక అనేది అది ఆయన స్పష్టంగా చెప్పాడు. రెండోది ఇవాళ ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక కొటేషన్ చెబుతా. సంస్కరణల పట్ల ఆయనకున్న అసంతృప్తి కూడా ఆయన వెళ్ళగెక్కాడు. ఇందాక జేపీ గారు కూడా చెప్పినట్టు, జేపీ గారు మీరు అన్నారు ఆయన ఏమన్నా ఇది మన ఉమెన్ అండ్ చైల్డ్ దీనికి సంబంధించిన దానిలో అట్లాగే ఆయన అన్నమాట ఇవాళ ఒక పేపర్ లో వచ్చింది. మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఎక్కువ ఆందోళన ఉంది. అంటే అసమానతలు ఏదైతే విపరీతంగా పెరిగిపోయినాయి దేశంలో అని ఆందోళన చెందుతున్నాను నేను అనేది. అంటే ఆయన హీఈస్ వెరీ రియలిస్టిక్. అంటే సంస్కరణలో పడి ఫ్యాన్సీగా కొట్టుకుపోయినటువంటి మనిషి కాదు, వాస్తవికవాదం ఉంది ఆయన చేతిలో. అన్ని లేకపోవచ్చు, అది వేరే విషయం. ఆయన అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకోలేకపోవచ్చు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు ఏమీ చేయలేదు. పూర్తిగా ఆయన చాలా సంక్లిష్టమైన దేశం, ఆర్థికంగా సంక్లిష్ట సమయం, ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, అలాంటి సమయంలో చాలా ఒడుపుగా ఆయన అనుకున్నవి చేసుకుంటూ వచ్చారు నిశ్శబ్దంగా అన్నది పాయింట్. సంకీర్ణ ప్రభుత్వం యూపీఏ 1, దానికి ముందు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా నేను అనుకోవటం అసలు ఆయనే ప్రైమ్ మినిస్టర్. వాస్తవానికి నేను ఇంకా కామెంట్ చేయటం బాగోదేమో కానీ ఆయన ఈజ్ ద మెయిన్ డెసిషన్ మేకర్ అండ్ ద మూవర్ ఆఫ్ ది ఆ రోజు జరిగిన అన్ని నిర్ణయాల్లో మేజర్ పాత్ర. ఈ పార్ట్ ఎకనామిక్ రిఫార్మ్ సంబంధించి ఖచ్చితంగా ఆయన కంట్రిబ్యూషన్ ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా ఉన్నదండి. ఉంది అది ఆల్మోస్ట్ అందుకే షాడో ప్రైమ్ మినిస్టర్ లాగే ఉండేది. సరే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పొద్దున మన జేపీ గారు చెప్పాలి, జేపీ అనుపమ్ ఖేర్ గారు కూడా మాట్లాడారు సినిమా వివాదాస్పదం కానీ వ్యక్తి వివాదాస్పదం కాదని. సినిమా సరే అదేదో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ టైటిల్ వరకు నేను తీసుకున్నాను, సినిమా చూడలేదు కూడా. అయితే నేను యలమంచల శివాజీ గారు జాయిన్ అవ్వకపోతే నేను చెప్తాను. జాయిన్ అవుతారు సార్, 8 o'clock జాయిన్ అవుతారు, చెప్పండి. ఆయన జాయిన్ అయితే అప్పుడు ఆయన చెప్తారులేండి బహుశా ఆయన అనుభవాల్లో. ఆయన చాలా మంచి చెప్పారు. పొద్దున ఒక నేను ఆయన ఫోన్ ఇస్తున్నప్పుడు నేను విన్నాను ఆయన అనుభవం, మన్మోహన్ సింగ్ ఎలా ప్రైమ్ మినిస్టర్ అయ్యారని, అదే ఫైనాన్స్ మినిస్టర్ ఎలా అయ్యారనేది. అది కూడా యాక్సిడెంట్ గానే అయింది. ఫైనాన్స్ మినిస్టర్ అవడం కూడా ఆయన చెప్తారుగా వస్తారని. సరే ఏదేమైనా కానీ ఏంటంటే మన్మోహన్ సింగ్ గురించి అంటే ఈరోజు సంస్కరణలు అంటే వాటికి హ్యూమన్ ఫేస్ లేదనేది ఒకటి మనం జనరల్ గా అనుకునేది. అంటే ఈ మార్కెట్ వదిలేస్తాయి మొత్తం ఇదనేది. అది కాదు. మన్మోహన్ సింగ్ హయాంలో మనకి నేషనల్ జాతీయ ఉపాధి హామీ పథకం ఇందాక ప్రస్తావన చాలా కీలకమైన పథకం. ఇట్ ఈస్ ద హ్యూమన్ ఫేస్ ఆఫ్ ది రిఫార్మ్స్. అలాగే మీకు సోషల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. నేను రాసుకు చాలా ఉన్నాయి సార్, మనం తలా కొన్ని మాట్లాడిద్దాం ఎందుకంటే చాలా సోషల్ సెక్యూరిటీ నెట్ ఒక దాన్ని ఇచ్చాడు. ఏంటంటే రిఫార్మ్స్ అమలు జరిగేటప్పుడు ఎవరైతే దెబ్బతింటారో వాళ్ళ కోసం సోషల్ సెక్యూరిటీ నెట్ ఏర్పరిచి తద్వారా వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళు దెబ్బతినకుండా ఉండడానికి ఆయన కొత్త చేయగలిగినంత చేశాడు. అది పూర్తిగా సరిపోలేదు అనేది నాలాంటి వాళ్ళ అభిప్రాయం కావచ్చు, కానీ ఆయన చేయగలిగిన పరిస్థితుల్లో ఆయన చేశాడు. సోషల్ సెక్యూరిటీ నెట్ ఉంటాం, హ్యూమన్ ఫేస్ రిఫార్మ్స్ ఉంటాం, ఇవన్నీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మీకు మనకే కళ్ళ ముందు చూసాం కదా రిఫార్మ్స్. అయితే నేననేది రిఫార్మ్స్ కి నేను కూడా అగెనెస్ట్ కాదు. ఎట్లా అంటే నేననేది ఏంటంటే మార్కెట్ వదిలేయకూడదు, గవర్నమెంట్ డైరెక్ట్ ద రిఫార్మ్స్ అని. మార్కెట్ షుడ్ నాట్ గైడ్ ద రిఫార్మ్స్. రైట్ సార్, మళ్ళీ వస్తాను. గవర్నమెంట్ డైరెక్ట్ అందుకే రిఫార్మ్స్ కి ఎవరు అగెనెస్ట్ అనుకోవడం పొరపాటు. ఎవ్వరు రిఫార్మ్స్ కి అగెనెస్ట్ కాకూడదు, కారు కూడా. ఎందుకంటే అక్కడ స్టకప్ అయిపోయాం. 80s వచ్చేసరికి మనం ఒక ఎకానమిక్ దీనిలో స్టకప్ అయిపోయాం. అక్కడి నుంచి కదలటంలా మనం. రైట్ పాపారావు గారు, మళ్ళీ వస్తాను. పాపారావు గారు మళ్ళీ వస్తాను. ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు మాట్లాడే ముందు ఒకసారి నాగేష్ గారు, మీరు దశాబ్దాల పాటు చాలా జాతీయ స్థాయిలో నాయకుల్ని, వాళ్ళ వ్యక్తిత్వాల్ని, వాళ్ళతో పనిచేసిన అనుభవం ఉన్నది, దగ్గరగా చూసి కూడా ఉంటారు. మన్మోహన్ సింగ్ గారి ప్రస్థానంలో మీరు చెప్పగలిగినటువంటి కీలక అంశాలు, మీరు అబ్జర్వ్ చేసినవి, ఇవి పరిపాలనలో కానీ లేదు వ్యక్తిగా కానీ. ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు, అది ఆయన చాలా పెద్ద అచీవ్మెంట్. బట్
ఫారెన్ పాలసీలో ఏంటంటే ఫారెన్ పాలసీ ఎందుకు ఇంటర్నల్ పాలసీ కూడా ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అనేది పెద్ద అచీవ్మెంట్ అండి. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది రావాల్సినంత ఫలితాలు రాలేదనేది అది వేరే సంగతి. ఇప్పుడు ఏమైందంటే ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ లో అమెరికా ఏం ఆశించిందంటే ఇండియా అక్కడి నుంచి ఏంటంటే రియాక్టర్స్ ఇంపోర్ట్ చేస్తుంది, ఒక్కొక్క రియాక్టర్ $8 బిలియన్ అవుతుంది అనేది అనుకున్నారు అనమాట. అయితే అమెరికా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఏమిటంటే ఇండియా దగ్గర నుంచి బిజినెస్ వస్తుంది, ఎందుకైతే మనకి చాలా సంవత్సరాలు బట్టి డిస్కషన్ జరిగిన తర్వాత ఇది ఫైనల్ గా ఒక డీల్ ఫిక్స్ అయింది. అయితే అమెరికా ఏమిటంటే ఇండియాకి అమెరికా మీద నమ్మకం కాలేదు, ఏమిటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎంత సేఫ్ అనేది. న్యూయార్క్ దగ్గర ఒక రియాక్టర్ ఏమిటంటే ఒక అర్త్క్వేక్ లో అది డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇండియా నుంచి ఒక ప్రెస్ పార్టీని తీసుకెళ్లారు ఢిల్లీ నుంచి వేరియస్ క్యాపిటల్, దాంట్లో ప్రెస్ పార్టీలో నేను కూడా ఉన్నాను. అయితే వాళ్ళు చూపించారు అనమాట మా న్యూక్లియర్ రియాక్టర్స్ ఎంత సేఫ్ గా ఉంటాయి ఏమిటి అనేది. సరే అది వేరే సంగతి. అమెరికా కూడా ఈ రోజుల్లో స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ని ఎట్లాగ స్టోర్ చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకైతే ఏ రాష్ట్రం కూడా ఆ స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ని తన దగ్గర పెట్టుకోవడానికి సిద్ధం కలదు. ఈవెన్ కాలిఫోర్నియా విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్. సరే ఇది డైవర్షన్ ఇది. బట్ ఏంటంటే మన్మోహన్ సింగ్ ది అసలు ఈ 2 టర్మ్స్ లోనే ఆయన ఇన్ని ప్రెషర్స్ ఉండగా ఆయన క్యాబినెట్ ని పొలిటికల్ గా ఏమిటంటే ఆయన క్యాబినెట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఆయన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఫస్ట్ పర్సన్ ఏమిటంటే అర్జున్ సింగ్ ఉన్నాడు ఆయన. దాని తర్వాత ఏమిటంటే సోనియా గాంధీ కూడా ఈయన వెనకాతలు కొన్ని చేస్తుండేది. ప్రణబ్ ముఖర్జీని క్యాబినెట్ లో తీసుకోవాలని జస్ట్ ఒక నోట్ పంపించింది అంతేను. సో అలాంటి పరిస్థితిలో ఈయన రెండు టర్మ్స్ చేసేటంటే అది గొప్ప విషయం. 10 ఏళ్ళు నిరాటంకంగా 10 ఏళ్ళు, ఇవాళ అసలు 10 ఏళ్ళు ప్రధాని అంటే అది ఒక అద్భుతం అనుకుంటున్నాం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా సంక్లిష్టమైన సమయంలో 10 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగలిగారంటే ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అన్నది నాగేశ్వర్. ఫస్ట్ యూపీఏ టర్మ్ లో బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇంకా ఇక్కడ ఏమిటంటే మన జీడిపి గ్రోత్ 10% అబౌవ్ ఉంది. సో రెండో టర్మ్ లో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు స్కామ్స్ చేసేసారు. 2G స్కామ్ అని, కోల్గేట్ స్కామ్ అని, దాంట్లో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ అని. దాంతో ఏమిటంటే కొంచెం ప్రధానమంత్రికి దాని తర్వాత దేశానికి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఇంటర్నేషనల్ ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉంది దీంట్లో ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఏమిటంటే ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఆయన 2 టర్మ్స్ చాలా మంది ఏమనుకున్నారంటే అసలు ఫస్ట్ టర్మ్ లోని మైనారిటీ గవర్నమెంట్ అది, మెజారిటీ లేదు, ఈయన ఎన్ని రోజులు ఉంటాడు అనేది దాని మీద పందాలు కాశారు. 6 నెలల కన్నా ఈయన ప్రభుత్వం ఉండదు అనేది అనుకున్నారు. బట్ అలాంటి 5 year టర్మ్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ టైం అంతకన్నా మెజారిటీతో గెలవగలిగారు, ఇంకా సీట్లు పెంచుకోగలిగారు సెకండ్ టైం. ఆ క్రెడిట్ ఇవ్వాలండి. ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కి సెకండ్ టర్మ్ అయితే గెలిచారో అది ఏమిటంటే ఆయన తన ఫస్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ మీద గెలిచారు. సెకండ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఈ స్కామ్ ఆరోపణలు ఉన్నా కూడా వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ గారిని ఎవరూ కామెంట్ చేయలేదు సార్. ఎట్లయితే వాజ్పేయి గారిని ఆరోపణలు ఎలిగేషన్స్ చేయడానికి సాహసించడం, మన్మోహన్ సింగ్ గారి మీద కూడా ఎవరు ఒక మాట అనడానికి ధైర్యం చేయరు. క్వశ్చన్ లేదు. అంటే ఆయన పర్సనల్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, సింప్లిసిటీ అంతా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఏంటంటే ఫేమస్ కోట్ ఇవాళ అన్ని టీవీ ఛానల్స్ లోనే చూపిస్తున్నారు. ఆయన చెప్పారు ఏమిటంటే హిస్టరీ విల్ జడ్జ్ మీ మోర్ కైండ్లీ అనేది. ఐ మీన్ ఇప్పుడు మనం హిస్టరీ గురించే మాట్లాడుకుంటున్నాం. అండ్ వీఆర్ జడ్జింగ్ హిమ్ కైండ్లీ. ఓకే, రైట్. మళ్ళీ వస్తాను నాగేష్ గారు మీ దగ్గరికి. దయాకర్ గారు మీతో ఆఖరిలో మాట్లాడిస్తాను, ఎందుకంటే మీరు పార్టీ నాయకులు, చాలా అనుబంధం కూడా ఉంటుంది. ప్రకాష్ రెడ్డి గారు, నిజంగా దేశం గర్వించదగ్గ 2 గొప్ప ప్రధానులు, అటు వాజ్పేయి గారు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారు కానీ,
ఎవరు ఎన్ని రాజకీయాలు మాట్లాడినా సరే, మన్మోహన్ సింగ్ గారి మీద ఇంకొంచెం కాస్త పార్టీలు రాజకీయంగా విమర్శలు తప్ప మౌనమునో మరొకటనో ఎన్ని మాట్లాడినా కూడా వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ గారు అవినీతికి పాల్పడ్డారన్న మాట మాట్లాడితే మనకు నష్టమని ఏ పార్టీ అని అనుకునే పరిస్థితి. వ్యక్తిగత సరే పార్టీల పరంగా ఏమైనా ఉండొచ్చు, దానిలోకి వెళ్ళట్లా. అలాంటి ఇవాళ సాక్షాత్తు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రధాని దాకా మొత్తం అంతర్జాతీయంగా అనేక మంది దేశాల అధినేతలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇంత నిరాడంబరంగా ఇక్కడ వ్యక్తిగతంగా నేను చూశాను సార్, జేపీ గారు ఇందాక కూడా ట్వీట్ చేశారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక ఫంక్షన్లో ప్రణబ్ ముఖర్జీ గారికి ఒక అవార్డు ఇచ్చే ప్రోగ్రాంలో మన్మోహన్ సింగ్ గారి చేత అవార్డు ఇప్పించారు. నా ముందు సీట్లో ఆయన దాదాపు గంటన్నర కూర్చున్నారు. అసలు సెక్యూరిటీ ఏమి లేదు, ఎవరో ఒక ఇద్దరు దూరంగా ఎక్కడ నిలబడ్డారు. దాదాపు 400-500 మంది ఉన్నటువంటి సభలో, అంటే అంత సింపుల్గా మామూలుగా మనం నడుచుకుంటూ వచ్చి ఫ్రంట్ రోలో సీట్లో కూర్చున్నారు. అంటే అంత సింపుల్గా ఒక అప్పటికి మాజీ ప్రధాని అయిన అంత సింపుల్గా ఉంటారని అసలు కల్లో కూడా ఊహించలేం. అలాంటి వ్యక్తి నిజంగా ఇవాళ దేశం కోల్పోవటం ఎలా అర్థం చేసుకోవాలి? ముందు పెద్దలందరికీ నమస్కారం, టీవీ చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ ముందు జేపీ గారు కూడా నమస్కారం. జేపీ గారు కూడా చాలా ఎలాబొరేట్ గా మన్మోహన్ సింగ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పినాడు. పెద్దలు నగేష్ గారు కావచ్చు, పాపారావు గారు కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎవరు ప్రశ్నించారు. నేను కూడా బీజేపీ కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు నేను బీజేపీ పత్రికలు చూస్తున్నాను. పాత కాలంలో మేము ఏమైనా మన్మోహన్ సింగ్ మౌనముని అన్న మీరు ఒక పదం తప్పిస్తే దేన్ని కూడా మేము వారి యొక్క విధానాలను వ్యతిరేకించాలి. విధానాలను వ్యతిరేకిస్తున్నప్పుడు ఒకటే మాట చెప్పినప్పుడు పాపారావు గారు ఒప్పుకోకపోయినా వారు సోషలిస్టిక్ అవుట్లుక్ నెహ్రూ గారి గురించి ప్రైజ్ చేయడం అనేటువంటిది కంపల్సరీగా ప్రైజ్ చేశారు. అండ్ నాట్ దట్ ఆయన కాంగ్రెస్ వాది కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాదిగా మాట్లాడాలి కాబట్టి నెహ్రూ సోషలిజం ని నేను కొనసాగిస్తున్నాను. వాస్తవానికి 1941లో మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మా జనసంఘ్ పార్టీకి ఎకనామిక్ పాలసీ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పాం, దాంట్లో లిబరల్ పాలసీస్ ఉండాల్సిందే అని. అప్పుడు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసింది. వీళ్ళు బడాబాబు బనియా పట్టు కూడా చెప్తారు ఇంకోటి. అదే అంశాన్ని లిబరలైజేషన్ అనేటువంటి దీన్ని మేము 61లో చెప్పాం. ఇది బనియా పార్టీ, ఇది వ్యాపారవేత్తల పార్టీ, ఇది పెట్టుబడిదారుల పార్టీని విమర్శించారు. దాని కౌంటర్ గానే సోషలిజం అనే పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు నడిపించింది మీరు చూశారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు మీరు ఇంకా ఇంట్రెస్ట్ కాన్స్టిట్యూషన్ లో సోషలిజం అనే పదాన్ని కూడా చేర్చేటువంటి స్థాయికి పోయారు. సోషలిజం ను డిఫైన్ చేయడానికి అనేక పద్ధతుల్లో డిఫైన్ చేశారు, కానీ వాస్తవానికి సోషలిజం అనే పదం కాన్స్టిట్యూషన్ లో పెట్టినప్పుడు దాని పదాలతో మనకు తెలియదు. దాన్ని ఎట్లా మన్మోహన్ సింగ్ గారు నిర్వచించారు నాకు తెలియదు. కానీ 91లో వచ్చినప్పుడు 91లో మనందరం చెప్పుకుంటున్నాం ఏంటంటే దేశం ఆర్థికంగా చిన్నాభిన్నమైంది. నా ప్రశ్న ఏంటంటే దేశం ఎవరి కాలంలో ఆర్థికంగా చిన్నాభిన్నం అంటే ఏ లేదు. మా ప్రకాష్ రెడ్డి గారు ఇవాళ పెద్ద సరే మన పాలసీస్ మీద పెద్ద చర్చ కాదు ఈ రోజు, గురించి మాట్లాడుకునే ప్రయత్నం అంతే. నేనేమంటున్నా అంటే సార్, ఈ 10 ఏళ్ల ఇందిరాగాంధీ గారి కానీ లేకపోతే రాజీవ్ గాంధీ కాలంలో దేశం చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థలో దాన్ని చంద్రశేఖర్ గారి పేరు మీకు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు సంస్కరణ చేశారు. అనేటువంటి మనం తీసుకుంటున్నాం. ఎస్, అయితే మన్మోహన్ సింగ్ గారి సంస్కరణలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలకు అనుకూలంగా లేవు సార్. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆ రోజు చెప్పినటువంటి విధానాలకు కూడా అనుకూలంగా లేనప్పటికీ కూడా పివి నరసింహారావు గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి అది తప్పని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా 225 మంది ఎంపీలు గెలిచినటువంటి ఒక మైనారిటీ ప్రభుత్వమే సార్. మొత్తం మెజారిటీ మీకు తెలుసా, పివి నరసింహారావు గారు అనేక ఇబ్బందులు పడి నో కాన్ఫిడెన్స్ మోషన్ లో 2 సార్లు ఫేస్ చేసి కాన్ఫిడెన్స్ మోషన్ లో కూడా ఎట్లా నెగ్గారో కూడా మీకు తెలుసు. కాన్ఫిడెన్స్ మోషన్ లో బీజేపీ మొదటిసారి నెహ్రూకు సంబంధం లేని కుటుంబం అధికారంలోకి వస్తుంది కాబట్టి మేము అంటే పార్లమెంట్ నుంచి అబ్స్టైన్ అయితే ఆ పార్లమెంట్ ఉన్న వ్యక్తుల యొక్క మెజార్టీ, ఎంపీల యొక్క మెజార్టీ తోటి వాళ్ళ దేశం అంతా ఆర్థిక సంస్కరణ దిశలో అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అదే లైన్ లో వెళ్తా ఉన్నారు. నేను అందుకోసం చెప్తున్నా సార్, ఆర్థిక సంస్కరణలు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. పివి నరసింహారావు గారి యొక్క వారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకే ఆర్థిక సంస్కరణలు కొనసాగించారు. తర్వాత బై డిఫాల్ట్ వారు అన్న యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. మేమంటామంటే 2004లో ఎస్ సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకుండా ఉండాలన్నప్పుడు ఎస్ ఇట్ వాజ్ ఎ బెటర్ చాయిస్. మన్మోహన్ సింగ్ ను ఒక చాయిస్ గా తీసుకొని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి అయితే మీరు మన్మోహన్ సింగ్ మళ్ళీ నేను ఇంత మాట్లాడుతున్నా అంటే మన్మోహన్ సింగ్ గారి నిరాడంబరతను, మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిత్వాన్ని, మన్మోహన్ సింగ్ గారి మేధాశక్తిని, మన్మోహన్ సింగ్ గారి జీవితాన్ని నేను ఎక్కడ కామెంట్ చేయట్లేదు. ఒక మామూలు పల్లెటూరులో పుట్టి మామూలు పల్లెటూరులో హై స్కూల్ చదువుకొని
హైదరాబాద్ కి వచ్చి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి కేంబ్రిడ్జ్ కి పోయి, తర్వాత హార్వర్డ్ కి పోయి, ఆ తర్వాత మన ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉండి, ఆర్బీఐ చైర్మన్ ఉండి, ఆ తర్వాత భారత దీనికి ఆర్థిక మంత్రిగా ఉండి ప్రధానమంత్రి, ఆర్థిక కార్యదర్శిగా కూడా పనిచేశారు, యూజీసీ చైర్మన్ పనిచేశారు. చాలా అందుకోసం అపారమైనటువంటి అనుభవము వారికి. వారి జీవితంలో నాకు తెలిసి 25 years నుంచి వారు ఏదో ఒక రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఉన్నతమైన పొజిషన్ లో వారు పనిచేశారు. ఎక్సెప్ట్ కొద్ది రోజులు టీచింగ్ లో ఉండేది తప్పిస్తే మిగతా అంతా వారి జీవితం ఎప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తితో పనిచేశారు. కాబట్టి వారి వ్యక్తిత్వాన్ని, వారి యొక్క నిరాడంబరతను, వారు ఎదిగినటువంటి పరిస్థితి చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళు ప్రధానమంత్రి కావడం అనేది గొప్ప విషయం. అంటే కుటుంబ నేపథ్యం కూడా జేపీ గారు పాయింట్ అవుట్ చేశారు. కుటుంబ నేపథ్యం లేకుండా వారు ఆ విధంగా వచ్చారు. 2004 నుంచి 2009 వరకు కానీ, అచ్చా నేను ఇంకొక పాయింట్ చెప్తాను, 2009లో నిజంగా మన్మోహన్ సింగ్ లేకుండా ఉండితే కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలోకి వచ్చేదేం కాదు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు, 90% మధ్యతరగతి కుటుంబాలు వారి యొక్క సంస్కరణ 99% సార్. మనలాంటి ఐడియాలజికల్ కన్విక్షన్ వాళ్ళని కొద్దిమంది కొంత విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ సాధారణ మధ్యతరగతి 99% కుటుంబాలు మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాన్ని ఆహ్వానించేసి దాంట్లో ఆహ్వానించారు. వాళ్ళు వ్యతిరేకించారు. అందుకోసం మధ్యతరగతి మొత్తం కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావాలని 2009లో మెజారిటీ సీట్లు ఇచ్చారు. అంతకుముందు 45 సీట్లు గెలిస్తే తర్వాత 205 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విధానాన్ని వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేశారు ప్రజలు, భారతదేశం మధ్యతరగతి యాక్సెప్ట్ చేసింది. చాలా గొప్ప విషయం అది. పెద్ద చెంక సార్, మధ్యతరగతి చిన్న గ్రూప్ కాదు. అందుకోసమని ఒక వర్గం, మధ్యతరగతి వర్గాన్ని, కులాలకు అతీతంగా మధ్యతరగతి వర్గాన్ని సాటిస్ఫై చేయగలిగి, ఒక వర్గాన్ని పూర్తిగా సాటిస్ఫై చేయగలిగింది మన్మోహన్ సింగ్ గారు. అన్డౌట్ అండి. 2009 నుంచి 2014 దాకా ఏం జరిగిందో మనందరం చూసాం. అయితే నేను వారి వ్యక్తిత్వాన్ని గాని, వారి యొక్క నిర్ణయాలను గాని, వారు ప్రధానమంత్రిగా చేసిన పనులను కానీ వ్యతిరేకించడం నేను వ్యతిరేకించాను కానీ, విమర్శించాను కానీ 2004 నుంచి 2014 వరకు నేను సూటిగా అడుగుతుందంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రజలకు నాయకత్వం వహించకుండా ఉండి ప్రభుత్వానికి కూడా నాయకత్వం వహించలేనటువంటి బాధ మాత్రం నాకు ఇప్పుడు కూడా. ఎందుకంటే చాలాసార్లు మాట్లాడుకున్నాను, సోనియా గాంధీ ప్రభుత్వానికి నాయకురాలా, మన్మోహన్ సింగ్ గారు నాయకుడా అనేటువంటి చర్చలో అనేక సందర్భాల్లో మీరు, నేను టీవీ డిబేట్స్ లో చాలా మాట్లాడుకున్నాను. అంటే నిర్ణయాలు జనపథంలో జరుగుతున్నాయి, అమలు మాత్రం మన్మోహన్ సింగ్ చేస్తున్నారు అనేటువంటి మీదకి వచ్చింది. అందుకోసమనే ఒక మహానాయకుడు, మేధావి అని అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అటువంటి మహానాయకుడికి 10 ఏళ్ళు అవకాశం ఇవ్వడం కూడా చిన్న విషయం కాదు కదా. విమర్శలు ఎన్నున్నా అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాల్సి వచ్చింది సార్. మన్మోహన్ సింగ్ గొప్పతనం దయచేసి ఇవాళ వల్ల నా ఉద్దేశం మంచి చర్చ ఇవాళ మనం పెద్దగా కాంట్రవర్సీలోకి పోవద్దని. సరే నేను పోతలేదు సార్, కానీ మన్మోహన్ సింగ్ గారు గొప్పతనాన్ని కాంగ్రెస్ గుర్తు. మన్మోహన్ సింగ్ గారిని అనివార్యంగా ఒప్పుకుంది, ఎందుకంటే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి ఒప్పుకుంది. రైట్ సార్. దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. దయాకర్ గారు మాట్లాడి దీనికి సమాధానం డిబేట్ చేస్తారు. దయాకర్ గారు, మీరు మన్మోహన్ సింగ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ అనుభవంలో బహుశా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కలిసి అవకాశం వచ్చి ఉంటుంది, కలిసి ఉంటారు. ఆయన వ్యక్తిత్వం గురించి కానీ, అలాగే ప్రధానిగా 10 ఏళ్ళు నిరాడంబరంగా ఎలాంటి ఆరోపణలు వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి ప్రధానిగా ఆయన చేసిన సేవలు కానీ, సరే కౌంటర్లు కాంగ్రెస్ వేరు, మన్మోహన్ సింగ్ గారు వేరు అని చెప్పేటువంటి అంశాల విషయం కానీ ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, పెద్దలందరికి కూడా గుడ్ ఈవినింగ్ అని కూడా అనలేము ఈ రోజు. అంటే వ్యక్తిగతంగా సరే, మన్మోహన్ సింగ్ గారి గురించి నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న చర్చలు మేము చెప్పే పదాలు కూడా వాటిని సంతృప్తి పరచలేవు. ఒక పదాలు వాడినాము. సో ఇక నిరాడంబరుడు, నిగర్వి, శాంతి కాముకుడు, శాంతి వీరుడు, ఇట్లా చాలా నేను వివిధ సంస్థల, మీడియా సంస్థల టైటిల్స్ చూస్తున్నాం. కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రధానమంత్రి అయిన వాళ్ళలో అసలు లాల్ బహదూర్ శాస్త్రి గారి నేపథ్యం నాకు మరీ అంతగా తెలియదు, కానీ వారు అదే నిరాడంబరతో ఉన్నారు. వాజ్పేయి గారు అదే నిరాడంబరతో ఉన్నారు. తర్వాత వీరు కూడా మన్మోహన్ సింగ్ గారు కూడా సరే అదే సాధారణ కుటుంబం నుంచి వచ్చినా కూడా అది కూడా గొప్ప. మోడీ 3వసారి కావడం కూడా చాలా గొప్ప, ఎందుకంటే అతి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి. అయితే ఆయన సరే ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక తత్వవేత్త, 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఎట్లా తెచ్చిండు,
ప్రణాళిక సంఘం ఉప చైర్మన్ గా ఉన్నప్పుడు ఏం చేసింది అనేది మొత్తం తెలుసు. కానీ ఒక వైరుధ్యాన్ని మీరు గమనిస్తే అద్వానీ పాకిస్తాన్ లోనే పుట్టిండు, అవును, దురదృష్టవశాత్తు ప్రధానమంత్రి కాలేకపోయింది. ఓకే. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్ లోనే పుట్టిండు, యాక్సిడెంటల్ అంటున్నారు కదా, అవును, ఇన్సిడెంటల్ గాను లక్కీగాను ఆయన ప్రధానమంత్రి కాగలిగిండు. ఓకే, ఓకే. నాకు తెలిసి భాజపాను అధికారంలోకి తీసుకురావడానికి ఆ రోజు మురళీ మనోహర్ జోషి గారు గాని, అద్వానీ గారు గాని, వాజ్పేయి గారు గాని చేసిన శ్రమ మనందరికీ, అంటే మీకు మాకంటే మేము ఇంకా చిన్న పిల్లలు చదువుకుంటున్నాం. అలాంటి వ్యక్తిని పాకిస్తాన్ లో పుట్టిందనే నేపథ్యంతో భాజపా చేసుకోలేకపోయింది. పాకిస్తాన్ కూడా మనదే అని అనుకోలేకపోయింది. కానీ మేము అనుకోగలిగిన మంది, ఇంతకు ముందు నేను పాకిస్తాన్ ప్రేమికుడు నాకు ట్రోల్ జరుగుతూ ఉంటుంది మీరు చూస్తే. పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పిన ఈ మహానేతలు ఇద్దరు. చరిత్రలో అది రాజకీయ వేర్పాటు అయింది తప్పితే సింధు నాగరికతలో ఉన్నదని చెప్పడానికి ఆ వైరుధ్యాన్ని చెప్పినట్టు. రెండవది ఏంటంటే, వ్యక్తిగతంగా మేము వారిని కలిసినప్పుడు ఆలి నరేంద్ర గారు తీసుకుపోయారు తెలంగాణ మూవ్మెంట్ లో 2008. వారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మర్చిపోయి అసలు తెలంగాణ ప్రకటన, తెలంగాణ ఫార్మేషన్ కూడా మన్మోహన్ సింగ్ గారి టైంలోనే అయిపోయింది. ఎవరు ఏ మీడియా కూడా దాన్ని మాట్లాడుతున్నారు, కానీ జాతీయ స్థాయి అంశాల్లో ఇది కొంచెం మరుగున పడింది, రావట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్రాంతం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాయకులు పోయినప్పుడు కూడా ఆయన పరిస్థితిని నేను దగ్గరికి వెళ్ళి చూసిన. నరేంద్ర గారు తీసుకుపోయిన పార్లమెంట్ కి తీసుకుపోయిన మమ్మల్ని, మేము అప్పటికి కూడా ఇంకా నేను 34-35 years తోనే ఉన్నా. ఆయన ఆ అంశం పట్ల ఒక ఏమంటాము లోతైన విశ్లేషణ ఉంది ఆయనకు అప్పటికే. ఫస్ట్ అడిగిండ్రు వారు ఎవరిని, రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉన్నారు ఈ అంశాల్లో అని. తర్వాత చంద్రబాబు గారిని అడిగిండ్రు మాతో, అంటే మేము న్యూట్రలిస్టులం కాబట్టి అప్పటికి. తర్వాత థర్డ్ కేసీఆర్ గారి గురించి అడిగిండ్రు. ఈ సమస్య సంక్లిష్టతను పెంచుతుందా, సమస్య పరిష్కారం అవుతుందా అని మమ్మల్ని అడిగింది ఆయన. అంటే వచ్చిన టీం కూడా అంత కొంత ప్రజా సంఘాల నుంచి, మేధావుల నుంచి, జేఏసీ ఇంకా అప్పుడు ఏర్పాటు చేయాలి, అలాంటివే రూపాలు ఉన్నాయి తప్పితే జేఏసీ ఇంకా కాలే. అడిగి ఆయన ఎంత లోతుగా ఉందంటే, నాకు చెప్పిన తర్వాత ఈ అంశాలని ప్రణబ్ ముఖర్జీ గారికి, తర్వాత సోనియా గాంధీ గారికి, తర్వాత ఎవరు ఇంకా పెద్ద ఆయన ఉండే మా ఐకే ఆంటనీ గారికి ఇదే అంశాలు వారికి ప్రస్తావన తీసుకురండి అని. ఎందుకు వారు ప్రధానమంత్రిగా ఉన్న సంప్రదింపుల కమిటీలో వాళ్ళు ఇంటర్నల్ గా వీళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే అంత పాజిటివ్ గా ఉండడమే కాకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేటప్పుడు ఎక్కడ కూడా వివాదాస్పదంగా లేడు తను. సరే, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని ఒక పోయింది, ఎందుకంటే December 9 వచ్చిన సందర్భం. తర్వాత మధ్యాహ్నం ఒకసారి కలిసినాం, మేము ఎంపీలతో కలిసినాము. తర్వాత ఇట్లా ఇది జేఏసీగా కలిసినాం. కానీ ఒక అంశం పట్ల తను, అంటే మీరేమో జాతీయ అంతర్జాతీయ మేధావిగా తను చేసిన అంశాలన్నీ మీరు గమనిస్తున్నారు కాబట్టి. కానీ ఇంత వ్యక్తిత్వం, ఎందుకంటే వ్యక్తిత్వం అనే విషయం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోవద్దు సుమా అంటుండే. ఎందుకంటే విడిపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇష్టపడి చేయాలి, దాన్ని ఎట్లా చేస్తారనే దాని విషయంలో ఆయన ఈ ఎమికబుల్ సొల్యూషన్స్ కొరకు వెతికే ఒక మధ్య మార్గంగా వెతికేటోడని నాకు అప్పుడు అనిపించింది. సో ఏదేమైనా గాంధేయ మార్గాన్ని ఎంచుకున్నాడు, ఎట్ ద సేమ్ సోషలిజాన్ని ఎంచుకున్నాడు ఆయన. మీరు ఎంత కాదన్నా క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ను సీరియస్ గా అంతర్జాతీయ స్టడీ చేసిన అమర్త్య సేన్ తర్వాత ఒకడు మనకు మన్మోహన్ సింగ్ గారు. లేకపోతే ఇన్ని వైరుధ్యాలున్న ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, తను పెట్టిన ఆర్థిక మంత్రిగా ఉన్న పెట్టిన ఆర్థిక సంస్కరణల్ని కొనసాగించడానికి తన ప్రధానమంత్రి కావడం వల్ల కూడా తనకి ఎక్కువ వెసులుబాటు. రెండు ఉన్నాయి సార్. నిజంగా కూడా దయాకర్ గారు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, ఒకవైపు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారన్న పేరు సరే, దానివల్ల వచ్చిన విమర్శలను ఎదుర్కొంటూనే అట్ ద సేమ్ టైం సామాన్యులకు ఒక సోషలిస్టిక్ అప్రోచ్ లేకపోతే 100 రోజుల ఉపాధి హామీ పథకం కానీ, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి కానీ, ఆరోగ్యానికి సంబంధించి NHRM తీసుకురావటం కానీ, గ్రామీణ పేదలకు కూడా, ఇవన్నీ కూడా కొంత సోషలిస్టిక్ ఇది లేకపోతే జరగవు కదా. భూసేకరణ చట్టం అయితే ఒక డ్రాస్టిక్ చేంజెస్ సార్. భూసేకరణ చట్టం 2013లో తెచ్చింది. దాంట్లో స్లేవరీని ఎట్లా మనం ఎరాడికేట్ చేయాలనేది కూడా
సోషల్ ఇంపాక్ట్ ఏమంది దాని గురించి కూడా పెట్టి SIN పెట్టింది. ఇది ఒక ఎత్తు. అయితే వ్యక్తిగతంగా కూడా తను అంటే సరే మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన ఒకటే, కానీ ఎలక్షన్స్ లో కూడా వస్తే నా జ్ఞాపకం ఏంటంటే భువనగిరిలో మా ఎలక్షన్స్ మీటింగ్ కి వచ్చింది ఆయన. చిన్న వ్యక్తులను కూడా దగ్గరికి ఇట్లా పిలిచి నువ్వు గెలిచి రావాలి అని ఇట్లా చూస్తే నాయకు కూడా దీంట్లో సోషల్ మీడియాలో విజువల్స్ పిల్లలు పెట్టి చూస్తున్నా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పివి నరసింహారావు గారి ఒక ధైర్యం, పివి నరసింహారావు గారు ఇచ్చిన ఒక ఏమంటాం ఒక మనోబలం, దన్ను తనను మరింత బలవంతుని చేసింది. వాస్తవానికి మీరు అన్నట్టుగా పాపరావు గారు కూడా ఇంతకు ముందు అన్నారు, ఆయన ఏంది రాజకీయ నాయకుడు అయితే ఇన్ని సంస్కరణలు చేసేవాడు కాదు అని. ఐకే గుజరాల్ గారిని కూడా మనం పూర్తి స్థాయి మనం రాజకీయ నాయకులు చూడలేదు. చంద్రశేఖర్ గారు అంటే అఫ్ కోర్స్ ఆయన ఆ మూవ్మెంట్ నుంచి వచ్చిండు, కొంత పొలిటికల్ జార్జ్ ఫెర్నాండెస్ గారు అన్నా కూడా ఉన్నది, కానీ ఆ పరంపరలో ఒక వాళ్ళ జూనియర్ గా వచ్చి వాళ్ళ యొక్క అనుయాయునిగా కూడా ఉన్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా తను పైకి వచ్చిన విధానం, సరే కంపల్షనా, యాక్సిడెంటలా, ఇన్సిడెంటలా, లేకపోతే నామినలా అనే అంశం పక్కన పెడితే అర్హునిగా ఉన్నాడు కదా అప్పటికి. ఆయన ప్రధానమంత్రిగా తను చేస్తే బాగుంటుంది. అసలు అప్పటికి ఉన్న పరిస్థితి ఏంది, సోనియా గాంధీ గారు విదేశీ మహిళ అనే ఉద్దేశంతో అందరు భాజపా మిత్రులంతా విమర్శిస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయం అంట నేను ఆ రోజున ప్రత్యామ్నాయంగా మన్మోహన్ సింగ్ గారు తీసుకొస్తే మొదటినేమో తల్లిచాటు పిల్ల మాదిరిగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉంటే వారు నిర్వర్తించిన విధులు ఒక వేస్తే, రెండోసారి అప్పుడు కమ్యూనిస్టులు కూడా ఉండే ఇది మనకు ఫస్ట్ యూపీఏలో. తర్వాత సెకండ్ యూపీఏకి వచ్చే వరకు తను చాలా ఏమంటారు మౌనేంద్ర ముని కాదు, ఒక మౌనేంద్ర యోధుడు అయిపోయింది. చాలా బలంగా అది సెకండ్ టైం వచ్చింది మన్మోహన్ సింగ్ గారి విధానాల వల్లనే అనేది భాజపా మిత్రులు కూడా అంగీకరించే నిజం. సో అటు తర్వాత తను రెండోసారి ఆయన ఏంది మోకాల ఆపరేషన్ పోయినప్పుడు మార్చేస్తే పోలా అనే చర్చలు కూడా వచ్చినాయి. ప్రణబ్ ముఖర్జీ గారిని పెట్టేస్తే పోతుంది, లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఇప్పుడు ప్రధానమంత్రి చేస్తే మంచిది అనే ఆలోచనలు వచ్చినా కూడా ఎక్కడ కూడా అసలు డీవియేట్ కాకుండా తనని కొనసాగించడం ఒకటి. ఒక చెప్పండి సార్, ఒక శుద్ధ ఒక ఏమంటాం పవిత్రమైన ఒక ముని ఎట్లా తన పరిపాలన చేస్తాడో ఆ విధంగా చేసింది. చివరి కమ్యూనిస్టుల మాదిరిగా ఇంకెందుకు ఒక దశ మళ్ళీ కమ్యూనిస్టులు అనగానే మా ప్రకాశాన్ని కోపం వస్తుంది. కొంతమంది సంఘమిత్రులు ఏ విధంగా త్యాగాలు చేసి వాళ్ళ RSS కోసము బీజేపీ త్యాగాలు చేసిన వాళ్ళే అసలు ఎంత నిరావడంబరం అంటే కూడా మాకాడ మల్సూర్ ఉప్పుల మల్సూర్ అని ఉంటారు సార్, ఆయన ఎమ్మెల్యేగా ఉండే సూర్యాపేటలో. చివరికి మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయినాక చెప్పులు కుట్టుకున్నాడు. అట్లా మీరు బిఎన్ రెడ్డి గారిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మాకు మల్లు స్వరాజ్యం అమ్మ మేము మా కళ్ళ ముందు నుంచి చూసినాం కదా. అంటే కమ్యూనిస్టులనే మేము ఇది చెప్పుకునేది. సర్కారు మనం ఆయన పేరేంది ఇప్పుడు ముఖ్యమంత్రి సర్కార్ 12,000 రూపాయలు అని చెప్పి మాణిక్ సర్కార్. అలాంటి ఒక ప్రధానమంత్రి ఒక 25 సంవత్సరాల పాటు ప్రాధాన్య పోస్టులో ఉండి కూడా ఎక్కడ ఆస్తి కొరకు గాని అంతస్తు కొరకు గాని ఆడంబరాల కొరకు గాని ఏనాడు లేకుండా తన ఇంటికి రాయి కొరకు కూడా ఏ విధంగా చెల్లించాలనే స్థితిలో ఉండి ఈ దేశాన్ని ఎంత రీచ్ చేస్తారు. ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ, టుమారో అది 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 10.8 జీడిపి ఆల్మోస్ట్ కన్సిస్టెంట్ గా ఆయన ఉన్న 10 ఏళ్లలో ఉందని చెప్పి చెప్తారు. చివరగా ఒక్క అంశం మాత్రం చెప్పండి. కాంగ్రెస్ విధానాలు కావు అని మన ప్రకాష్ రెడ్డి గారు అన్న విధానం కరెక్ట్. ఎందుకంటే అప్పటికి మనం మిక్స్డ్ ఎకానమీని పెట్టుకున్నాం. అప్పటికి గోర్బచేవ్ పెరిస్ట్రోయికాతో కొలాప్స్ అయ్యిండు. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు పోతుంది. భారతదేశం బంగారం తాకట్టు పెడుతున్న రోజులు. ఆ పరిస్థితుల్లో తాను క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ను తను ఎంచుకున్న సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విషయాల్లో ఏది ఎగ్జిక్యూషన్ లో పరిపాలనలో చూపించిండు ఆయన. అవే మీరు అన్న చట్టాలు కూడా. అంటే డబ్బు రాకడ ఎలా అనేది మాత్రం క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ను వాడిండు. డబ్బును వినియోగించడం ఎలా అనే దగ్గర మాత్రం మిక్స్డ్ గా సామ్యవాద పోకడలను సోషలిస్టిక్ అప్రోచ్ ను తను ఫాలో అయిన ఒక మహామేధావి. నిజంగా వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనప్పటికీ కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి స్ఫూర్తిని
ముఖ్యంగా మాలాంటి కామర్స్ డాక్టరేట్ ఆయన ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ అంతా చదువుకుంటూ నేను 92 నుంచి దాదాపు 2001 వరకు ఎంసీఏలో ఉండే, ఎంకామ్ లో ఉండే, ఎల్ఎల్బి లో ఉండే, పిహెచ్డి లో కూడా అదే ఉండే. నాకంటే మన్మోహన్ సింగ్ గారు గారిని ఇక మర్చిపోయే పరిస్థితి లేదు. పివి నరసింహరావు గారు కూడా వారితో కలిసి నడుస్తున్నా, ఆయన డామినెన్స్ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ఒక భారతదేశానికి నిజమైన ఒక ఏమంటారు మానవీయ కోణం నుంచి పరిపాలించిన పరిపాలకుల్లో ఒకరిగా చరిత్రలో మిగిలింది. ఆయన చరిత్ర ఆయన అన్నట్టుగానే కైండ్ కాదు, ఆయన చరిత్ర ఎప్పుడు గౌరవిస్తుంది అనేది మాత్రం చెప్పుకుంటాం. మాటలు కాకుండా చేతలతో చూపించిన మనిషి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర దయాకర్ గారు. పాపారావు గారు, అంటే దీనిలో కొన్ని పథకాలు ఇప్పుడు గతంలో చాలా మంది కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ పథకాలని కొనసాగించక, ఆహార భద్రతా పథకం కానీ లేకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ ఇలాంటి పథకాలు నిజంగా ప్రజల కొనుగోలు శక్తులు దానికి వాళ్ళకి ఇస్తున్నట్టే కాకుండా కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎకానమీ పెరగడానికి ఉపయోగపడుతుంది, ఇంత మల్టిపుల్గా ఆలోచన చేయగలిగి వాటిని అలాగే మధ్యలో వేస్ట్ కాకుండా రాజీవ్ గాంధీ గారే చెప్పినట్టుగా పైనుంచి కిందకి వచ్చేసరికి రూపాయలు 17 పైసలు లేకపోతే దానిలో అవినీతి అని చెప్పి చాలా మంది, అవినీతి కాదు ఆ ఖర్చులు ఈ లాజిస్టిక్స్ ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి. వీటన్నిటి ఓవర్కమ్ కాగలిగేలాగా డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ క్యాష్ బెనిఫిట్ కింద తీసుకొచ్చినవి కానీ ఎలా అర్థం చేసుకోవాలి? దీనిలో మానవీయ కోణం లేదా సోషలిస్టిక్ అప్రోచ్ లేదా పాపారావు గారు? అంటే సోషలిజం ఇంకా చాలా పెద్ద మాట కానీ, అంటే దానిలో మానవీయ కోణం ఖచ్చితంగా ఉంది. సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది ఉంది. ఎవరైతే సంస్కరణ వల్ల దెబ్బతింటారో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది. అయితే ఇది ఒక ఆ రోజు ఉమ్మడి ప్రభుత్వంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రకారం వామపక్షాలు ప్లస్ కాంగ్రెస్ పార్టీ కలిసి నిర్ణయించుకున్న కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఒక భాగం ఇది. ఒక ఇష్యూ జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ రోజు అది ఉమ్మడి కార్యక్రమంగా అమలు జరిగింది, మొదలైంది. సరే, ఈ రోజు డైల్యూట్ అవుతుంది. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ఉండగా చివరిలో కూడా కొంత డైల్యూట్ అవడం మొదలైంది. ఆ పథకంలో ఆ పస లేదు, గతంలో ఉన్నంత పస లేదు, తగ్గింది. తర్వాత ఏంటంటే ఇందాకటి నుంచి మనం ఇగ్నోర్ చేస్తుంది. కాంగ్రెస్ రెండోసారి గెలవటం వెనక 2009లో ప్రధానంగా 2008 చివరిలో అనుకుంటారు రుణమాఫీ మర్చిపోకూడదు. ఆయనే చేశారు, 72,000 రుణమాఫీ చేశారు. రుణమాఫీ మనం మర్చిపోతున్నాం. రుణమాఫీది చాలా కీలక పాత్ర. రుణమాఫీ దెబ్బకే సింగిల్ మెజారిటీగా వచ్చింది అనుకుంటారు. రెండోసారి సీట్లు పెరిగినాయి. రుణమాఫీ అనేది అంటే ఇందాక అనుకున్నట్లుగా కేవలం మధ్యతరగతి వర్గం సంతోషపడి మన్మోహన్ ఓటేయటమే కాదు, ఫస్ట్ టైం చూసి రైతాంగం కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారి రుణమాఫీ మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగింది. నాకు తెలిసి చాలా పెద్ద భారీ రుణమాఫీ అది. దాంతో ఏంటంటే రైతాంగం కూడా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ఓట్లేశారు. మిడిల్ క్లాసే కాదు, రైతాంగం చాలా పెద్ద. అసలు మిడిల్ క్లాస్ ఎంత ఉందనేది కూడా చర్చనీయాంశం. 9 కోట్లే ఉందని ఈ మధ్య కాలంలో దానిలోకి వద్దు, మన మిగతా అంశాల్లోకి వెళ్దాం సార్. అది అందుకని ఏంటంటే ఓవరాల్ గా కొంత కంపల్షన్ అన్న కానీ చాలా ఉన్నాయి దానికి. ఇప్పుడు ఆ రోజు ఒక్క మన్మోహన్ సింగ్ ఇండిపెండెంట్ గా యూపీఏలో కాంగ్రెస్ కి మెజారిటీ ఉంటే మరి జాతీయ ఉపాధి హామీ పథకం అమలు జరపడానికి వచ్చే ఆటంకాలు ఏముంటాయో మనకు తెలియదు. కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ రాసుకున్నారు. దానిలో మనసు లేదు దానిలో నేను అన్నగాని ఖచ్చితంగా ఇది ఒకటి. తర్వాత చాలా అంశాలు, సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది ఒకటి బ్రహ్మాండమైంది ఏర్పడటానికి ఆయన ప్రయత్నం చేశాడు. సరే, ఇట్లా 80 కోట్లకి ఉచిత ధాన్యం పథకం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. 80 కోట్ల మందికి వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు 80 కోట్ల మందికి అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లాగా అది అప్పుడు బిగిన్ అయింది. ఒక ట్రెడిషన్ అనేది బిగిన్ చేశారు. అంటే ఉపాధి హామీ, ఆహార భద్రత, ఇవన్నీ మినిమం కనీస అవసరాలని భద్రత గ్యారంటీ చేసేది. ఇందాక జేపీ గారు చెప్పినట్లుగా ఆరోగ్య విషయంలో మాత్రం అది అంత పూర్తి స్థాయిలో జరగల. ఈ రోజు ఏదో పథకాలు ఉన్నాయి కానీ ఏ రాష్ట్రంలో ఎక్కడ పూర్తి స్థాయిలో కంప్లీట్ కవరేజ్ వస్తున్నట్టు లేదు. రకరకాల పథకాలు జాతీయ స్థాయిలో ఉన్నాయి కానీ ఏ పథకం పూర్తిగా ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న దాఖలాలు లేవు. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా మనం చూసాం చాలా మంది కుటుంబాలు చితికిపోయినాయి ఆరోగ్య సమస్యలతో. కాబట్టి అంటే అది ఒకటి మేజర్ గ్యాప్. ఈ రోజు ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్స్ చాలా మంది ఉంటారు. ఇప్పటికీ కంప్లీట్ పేరుకే గానీ మన కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్ని అమల్లో ఆచరణలో అలా లేవు. ఎడ్యుకేషన్ ఎలకేషన్ కూడా చాలా పెరగాల్సి ఉంది. అది ఏ కాలంలో జరగల. సరే, ఇది ఈ గ్యాప్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి సక్సెస్ఫుల్ గా ముందుకు రావటం, గెలవటం అనేది కూడా జరుగుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర పాపారావు గారు. నాగేష్ గారు, ఇందాక న్యూక్లియర్ డీల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. దీనికోసం మన్మోహన్ సింగ్ గారు చేసిన వాటిలో ఆయన చెప్పింది నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. మీరు ఇందాక కూడా దాని గురించే ప్రస్తావించారు. న్యూక్లియర్ డీల్ని కొన్ని నెలల పాటు చర్చలు జరిగినాయి అమెరికాతో. అప్పటికి చాలా ఆంక్షలు, మనం పోఖ్రాన్ ప్రయోగం తర్వాత చాలా ఆంక్షలు భారత్ మీద విధించున్నాయి. ఆ ఆంక్షల్ని ఓవర్కమ్ కావాలంటే ఇలాంటి ఒక డీల్ కావాలి. ఆ డీల్ కోసం చాలా కన్సిస్టెంట్గా నెగోషియేషన్స్ చేసి ఈ డీల్ని తీసుకురాగలిగాం.
అని చెప్పారు. ఒబామా గారు కూడా తర్వాత నాకు గుర్తుండి భారత్ వచ్చినప్పుడు అనుకుంటా మన్మోహన్ సింగ్ గారిని ప్రత్యేకంగా చాలా దార్శనికత ఉన్న నిజాయితీ అంటే చాలా ఈయన క్వాలిటీస్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి బారాక్ ఒబామా గారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఈయన క్వాలిటీస్ గురించి న్యూక్లియర్ డీల్ విషయంలోనే కాదు, వేరే ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో ఎక్కడైతే G20 లాంటి ఫోరమ్స్ ఉన్నాయో అక్కడ ఏదైనా డెడ్ లాక్ వచ్చింది అనుకోండి, ఏదైనా విషయంలో ఎకానమీ విషయంలోనే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఒక తీరులో మాట్లాడుతున్నాయి, డెవలప్డ్ కంట్రీస్ లో మాట్లాడుతున్నప్పుడు ఒబామా ఏమంటున్నామంటే లెట్ us listen to what డాక్టర్ మన్మోహన్ సింగ్ హ్యాస్ టు సే. ఓకే ఓకే. సో అప్పుడు ఆయన మాట్లాడమంటే అందరూ వినేవాళ్ళు అనమాట. ఆయనకి ఎకానమీ మీద అంత పట్టు ఉండేది, దాని తర్వాత గ్లోబల్ అఫైర్స్ మీద అంత పట్టు ఉండేది. ఓకే. అయితే ఇప్పుడు ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ మీద ఏంటంటే అది డెఫినెట్లీ నా ఉద్దేశంలో ఒక గ్రేట్ అచీవ్మెంట్. దాంట్లో ఏమిటంటే లేకపోతే యుఎస్ఏ మన మీద ఇంకా శాంక్షన్స్ విధించింది అనుకోండి, దాని తర్వాత మనకి దానివల్ల ఇబ్బంది అయిపోయేది. బట్ ఏమిటంటే మనకి ఎక్కడ న్యూక్లియర్ ఫ్యూల్ కి ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. దాని తర్వాత ఏంటంటే రియాక్టర్స్ అమ్ముదాం అనుకుంది కానీ కాలేదు. అది మీకు సంగతి అక్కడ చెప్తాను. అమెరికా ఏం చేస్తున్నదంటే రియాక్టర్ తను ప్రొడక్షన్ చేయకుండా చైనాకి అవుట్ సోర్స్ చేసింది. చైనాకి అవుట్ సోర్స్ చేసి చైనా ద్వారా మనకు అమ్ముతుంది అనమాట. జనరల్ ఎలక్ట్రిక్ తన కంపెనీ ఏమిటంటే చైనాలో ఉంది, చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అసలు ఈ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పదం ఎలాగొచ్చిందంటే ఆయన చెప్పుకున్నాడు. ఇది వేరే వాడు ఎవరు పేరు పెట్టలేదు, సంజయ్ బారు పెట్టలేదు, అనుపమ్ ఖేర్ పెట్టలేదు. ఇది ఆయన యాక్చువల్ గా ఏంటంటే యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఆయన పిఆర్ ఐజీ పటేల్ ని ఆయన అడిగారు. అయితే ఐజీ పటేల్ ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ ఉండేవాడు. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల దీనివల్ల నేను మళ్ళా గవర్నమెంట్ లోకి రానని చెప్తే అప్పుడు మన్మోహన్ సింగ్ అప్రోచ్ చేయి అప్పుడు ఆయన ఒప్పుకుని దాని తర్వాత ఏంటంటే మన్మోహన్ సింగ్ జేబులో ఎప్పుడు రెసిగ్నేషన్ లెటర్ ఉండేది. ఎవరైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను రిజైన్ చేసేస్తానని. యాక్చువల్ గా 3 సార్లు రిజైన్ చేస్తానని బెదిరించాడు. ప్రతిసారి రిజైన్ చేస్తానన్నప్పుడల్లా పివి నరసింహారావు గారు ఈయన దగ్గరికి ఎవరిన పంపించి, ఎవరు పాలిటీషియన్ కాదు, పాలిటీషియన్ అంటే ఎందుకంటే ఈయన పాలిటీషియన్ అంటే మళ్ళీ ఎలాగైనా తెలియదు, ఎవరు పివిఆర్కే ప్రసాద్ లాంటి వాళ్ళని ఎవరిన పంపించి ఆయనతో మాట్లాడించి, లేకపోతే ఈయన భార్య గురుచరణ్ కౌర్ ఆవిడతో మాట్లాడించి ఇట్లాగేదో చేసి ఇంకోటి కూడా చెప్తారు సార్. ఈయన్ని ఆహ్వానించిన సందర్భం కూడా పిసి అలెగ్జాండర్ గారు అప్పుడు బహుశా పిఎం సెక్రటరీగానే ఉన్నట్టున్నారు. ఆయన ఈయన ఆహ్వానిస్తూ అర్ధరాత్రి కాల్ చేశారని, అదే సమయంలో పిసి అలెగ్జాండర్ గారు చెప్పారు ఇవాళ దేశం చాలా క్రైసిస్లో ఉంది, మీకు బాధ్యత పెడుతున్నాం, మీరు దీని నుంచి బయటపడేయగలిగితే క్రెడిట్ అందరూ తీసుకుంటారు, లేకపోతే మీరు ఏ క్షణమైనా పదవి వదిలేయాల్సి వస్తుందని ఒక సెటైరిక్గా కూడా చెప్పారని కూడా వార్తలు ఉన్నాయి. బాగా హైలైట్ అయింది అది ఇవాళ జస్ట్ ఫోన్ కాల్. దాని తర్వాత అంటే ప్రెస్ వరకును ఈయన ఏమిటంటే చాలా యాక్సెసిబుల్ గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధానమంత్రితో కంపేర్ చేస్తే ఏమిటంటే ప్రతి స్టేట్ క్యాపిటల్ లోని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 ప్రెస్ కాన్ఫరెన్స్. ఇన్ఫాక్ట్ పోర్ట్ బ్లేర్ లో ఎండమాన్స్ లో ఎంత ప్రెస్ ఉంటుంది అక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి ఆయన ఇది ప్రెస్ తో ఇంటరాక్ట్ అవుతుండేవాడు, పంపించేసేవాడు. ఇంకోటి ఏమిటంటేనండి ఈయన విషయంలోని ఇప్పుడు ఈయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఏమిటంటే పార్టీ సుప్రీం, ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే పార్టీకి లొంగిపోయి ఉండాలనే దాంట్లో ఆయనకి ఎలాంటి అనుమానం లేదు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే సోనియా గాంధీ లాంటి పార్టీ మీద ఫుల్ పట్టున్న నాయకురాలు ఉన్నప్పుడు ఈయనకి దాంట్లో మాత్రం ఎలాంటి ఇల్యూజన్స్ ఉండడానికి కూడా అవకాశం కూడా లేదు కదా సార్. ఇప్పుడు పార్టీనే ఆయనకి అవకాశం ఇచ్చింది, ఆయనకి ఇచ్చిన పరిధిలోపు ఆయనే చెప్పుకున్నమాట, నాకు ఇచ్చిన అవకాశం మేరకు నేను పనిచేయగలిగానని. ఎస్ అవును, అది అంతే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన సోనియా గాంధీని ఏంటంటే పార్టీ లీడర్ గా యాక్సెప్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ పార్టీ లీడర్ ఎలా చెప్తే నేను అట్లా దారిలో పోవాలనే దాంట్లో ఆయనకి ఫుల్ క్లారిటీ ఉండేది. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఆవిడ నోట్స్ పంపిస్తుండేది, ఆవిడ
నోట్స్ పంపించడంలో ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అనేది ప్రణబ్ ముఖర్జీ క్యాబినెట్ లో తీసుకోవడానికి ఆవిడ నోట్ పంపించింది ఆవిడ. సో ఈయనకి షాక్ అయిపోయాడు ఈయన. కాదు సార్, ఏ ప్రభుత్వాలైనా అంతే కదా నగేష్ గారు. ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారి హయాంలో వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చారు, రకరకాల కారణాలుగా మంచి ఉద్దేశంతో తెచ్చుండొచ్చు. రాజకీయంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి, లేదా దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రకాష్ రెడ్డి గారు అయితే దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితి అంటారు. మామూలుగా బయట చర్చ ఏంటంటే రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి విత్డ్రా చేసుకున్నారని. అంటే నేను ప్రభుత్వం నడవాలంటే ఉన్న పరిస్థితుల్ని తగ్గట్టుగా వెళ్ళగలరు తప్పితే ప్రభుత్వాన్ని త్యాగం చేసి చేయగలిగింది ఏముండదు. వీలైనంత మంచి చేసే ప్రయత్నం చేశామని మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పారు. అంటే మనకు క్యాబినెట్ సిస్టమ్ ఉంది కదండి. ఇప్పుడు ఏం చేశారు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టి అది సూపర్ అడ్వైజరీ కౌన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం కొన్ని వాటికి మనం ఏదైతే మన్మోహన్ సింగ్ క్రెడిట్ ఇస్తున్నామో తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కనుక ఆయన పేరునే జరుగుతుంది అనేది. ఇవి కొన్ని ఏదైతే సంస్కరణలు జరిగాయో అది నేషనల్ అడ్వైజరీ కమిటీ, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో అవి జరిగాయి. ఏది ఆర్టీఐ అవన్నీ జయప్రకాష్ గారు కూడా ఉన్నారు అందులో, మంచి సలహాలే ఇచ్చున్నారు సార్ అప్పట్లో. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి. సో ఇప్పుడు ఏమిటంటే ఈయన మొత్తం పార్టీకి లొంగిపోయి ఉన్నాడు అనమాట. సెకండ్ టైం లో అయితే మరి కొంచెం బలహీనంగా అయిపోయాడు ఈయన. బట్ ఏం చేసే పరిస్థితులు లేదు. అక్కడ లొంగిపోవటం కాదేమో నేను అనుకోవటం, లొంగిపోవటం కాదు అది. ఆయన స్వాభావికంగానే అలాంటి మనిషి, ఆయనకి లొంగటం ఇట్లాంటివి కాదు. స్వాభావికంగానే ఆయన అనవసరమైన వాటిల్లో ఘర్షణలు పెట్టుకునే రకం కాదు అసలు. స్వాభావికంగానే మెతక కూడా అనలేము. ఆయన స్వభావం అది లొంగటం కాదు. అది మనం బయట నుంచి ఆపాదిస్తున్నాం. మన స్వభావాల దృష్ట్యా మనకి అందరం జనరల్ గా అలా ఉంటాం కదా ఎక్కువ మంది. రెండోది ఏంటంటే మన్మోహన్ సింగ్ కి సంబంధించినంత వరకు మీకు గుర్తుంటే రాహుల్ గాంధీ ఆయన చేతిలో కాగితం నాకు చెప్పేశాడు మీటింగ్. అప్పుడు కూడా అది దాన్ని ఆయన రచ్చ చేయాలి. ఆర్డినెన్స్ కాపీ చించారు ఆయన తర్వాత. అదే ఆర్డినెన్స్ కాపీ తీసుకొని చింపేశారు ఓపెన్ గా. కానీ ఆయన ఏమి దాన్ని రచ్చ చేయలేదు, దాని మీద అలిగి కూడా లేదు. అది స్వాభావికంగానే కొంత జనరల్ అది అంతే స్వభావం. దానికి లొంగటం అట్లాంటి పేరు పెట్టలేము. నాగేష్ గారు కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు లొంగడం అనేది నా ఉద్దేశం ఏంటంటే ఈయన ఇదైపోయాడని కాదు, బట్ ఏంటంటే దేనికి రియాక్ట్ కాలేదు అసలు. రాహుల్ గాంధీ అనేది క్యాబినెట్ డెసిషన్, ఈ ఆర్డినెన్స్ అనేది క్యాబినెట్ డెసిషన్ లేకుండా అసలు ఆర్డినెన్స్ పాస్ కాదు. అలాంటిది రాహుల్ గాంధీ ఇది చింపడం అనేది ఘోరమైన నేరం. అది కూడా ఏమిటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ తెచ్చేసి మొత్తం కెమెరాల ముందు అంతా చింపేసి పడేయడం అనేది అది క్షమించడానికి నేరం. ఎందుకంటే తను సూపర్ క్యాబినెట్ అనుకుంటున్నాడు. ఆపోజిషన్ వాళ్ళు చేస్తే ఒక లాగా ఉంటుంది. ఇదే రూలింగ్ పార్టీలో ఇంపార్టెంట్ లీడర్ ఉంది, ఆయనే ఒక ఆర్డినెన్స్ చింపేస్తే మరి ప్రైమ్ మినిస్టర్ అంటే నాగేష్ గారు నా ఉద్దేశం ఈ 10 ఏళ్లలో ఇలాంటివే అటు ప్రభుత్వం నుంచి, ప్రతిపక్షాల నుంచి, లేకపోతే మీడియా నుంచి చాలా, ఇప్పుడు ఒకటి కాదు కదా, ఆ 10 ఏళ్లలో చాలా గట్టిగా జరిగిన ప్రచారం రాజకీయం. ఇప్పుడు బీజేపీ అయినా మరొకటైనా మౌనముని ఈయన మాట్లాడరు, ఏది జరిగినా నిశ్శబ్దంగా ఉన్నారని విమర్శలను ఎదుర్కొంటూ కూడా ఆయన చేయాలనుకున్నవి ఒడుపుగా చేసుకుంటూ వెళ్ళగలిగారు అన్నది కదా చర్చ. కరెక్టే మీరు చెప్పింది. కానీ రెండో టర్మ్ లో నుంచి ఇందాక అన్నట్టుగా అవినీతి తారాస్థాయికి చేరుకుంది. ఈయన వ్యక్తిగతంగా కాదు, ఈయన క్యాబినెట్ కొలీగ్స్ కానీ వేరే వాళ్ళు కానీ. బట్ అప్పుడు చాలా అక్కడ కొంచెం నిస్సహాయులుగా కనబడ్డారు ఈయన. ఇది కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, కోల్గేట్ స్కామ్, 2G స్కామ్ దీంట్లోని ఒక్కొక్కరు దోచేసుకున్నారు. అప్పుడు ఈయన ఎఫెక్టివ్ గా ఏమి చేయలేకపోయారు అనేది అదొకటి ఈయనకి ఇది ఉండిపోతుంది. అందుకే అన్నది ఇస్తూ జడ్జ్ మీ కైండ్లీ అనేది. ఓకే రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఆఖరిగా ముగింపు ఏం చెప్తారు? సో ఇలాంటి ఇప్పుడు వాజ్పేయి గారు, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు, లేకపోతే మోడీ గారు ఒక కింది స్థాయి నుంచి నాయకత్వంగా ఎదిగిన, కంప్లీట్గా గ్రామీణ ప్రాంతంలో నడుచుకుంటూ స్కూళ్ళకి వెళ్ళిన వాళ్ళు, లేదు చాయ్వాలాగా ఉన్నవాళ్ళు, లేదు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళు కొన్ని తరాల పాటు వాళ్ళు అత్యున్నత స్థాయికి చేరగలిగారు. ఇవాళ ఆ పరిస్థితులు ఉంటాయా? మనం ఏ రకంగా వీళ్ళకి నిజంగా నివ్వాలంటే రాజకీయంగా ఎలాంటి మార్పులు రావాలి క్విక్గా? ఒకటే, మన్మోహన్ సింగ్ గారు నేపథ్యం కానీ, వాజ్పేయి గారు మీరు అన్నట్టుగా మోడీ గారి నేపథ్యం కానీ, ఇవన్నిటి కూడా దీని వెనకాల భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఉంది సార్. దీన్ని మనం మాటికి మన రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటి అపవాదు పక్కన పెట్టేస్తే రాజ్యాంగం మూలంగానే
మన్మోహన్ సింగ్ గారు అయ్యారు. రాజ్యాంగంలో గొప్పతనం ఉంది కాబట్టి చివరి క్షణంలో అబ్దుల్ కలాం గారు ఆపినటువంటి నేపథ్యం, అబ్దుల్ కలాం గారు తక్కువ మేధావేం కాదు, కానీ అబ్దుల్ కలాం గారు ఆపిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గారు అయ్యారు. మనం గుర్తుపెట్టుకుందాం అది. కాబట్టి అప్పుడు ఆ రోజు ఎందుకు ఆపారు, ఎవరిని ఆపారు మనకు తెలుసు, దాంట్లో చర్చకు అవసరం లేదు. కాబట్టి భారత రాజ్యాంగం అంత గొప్పది. రాజ్యాంగం మూలంగానే వాజ్పేయి లాంటి మామూలు సాధారణ కుటుంబం నుంచి మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు, అతని నిరుపేద కుటుంబంలో వచ్చినటువంటి మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఆ కారణం చేతనే ప్రధానమంత్రులు అయ్యారు. కొనసాగుతుంది సార్, ఈ పరంపర కొనసాగుతుంది, దీంట్లో డౌటే లేదు. భారత ప్రజాస్వామ్యం ఖచ్చితంగా భారత ప్రజలు ఈ పరంపరను కొనసాగిస్తారు. ఎందుకంటే ప్రజల గొప్పతనం ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఓటాల్లో ఏగలిగేటువంటి సత్తా ఉంది, శిక్షణ కూడా ఉంది. ఇదే అంశం. కానీ ప్రకాష్ రెడ్డి గారు ఇంకొకటి కూడా, వీళ్ళ వ్యక్తిత్వాల్లో మన వాజ్పేయి గారు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారు కానీ రాజకీయంగా వాళ్ళు ఎదగటమే కాకుండా తొక్కేసుకుంటూ ఎదిగిన విధానం కానీ రాజకీయంగా, లేకపోతే 10 మందిని నాయకుల్ని తయారు చేసే విషయంలో కానీ, సరే వాజ్పేయి గారు అంటే స్టేట్స్మెన్, ఆయన రాజకీయం తెలుసు, నిరాడంబరత ఇవన్నీ కూడా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారిని మనం పూర్తిగా రాజకీయ నాయకుడు అని అనలేవు, పరిపాలన తెలుసు, సౌమ్యుడు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇలాంటి నాయకత్వం భవిష్యత్తులో సహజంగా ఎదిగే నాయకత్వం లేదు, కింద నుంచి కుట్రలు కుతంత్రాలు లేకపోతే మరొకటి కాకుండా స్వతహాగా ఎదిగే నాయకత్వానికి ఇవాళ రాజ్యాంగం ఉంది, రక్షణ ఉంది, కానీ అవకాశాలు ఉన్నాయా అన్నది. తప్పకుండా అవకాశాలు ఉన్నాయి సార్. ఏమంటే మన్మోహన్ సింగ్ గారు, ఇంతకుముందు ఎవరు పెద్దలు చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన రోజున వారు తర్వాత రాజ్యసభ సభ్యులు అయినారు అస్సాం నుంచి. కానీ ఆ రోజు వారు 2 ఉభయ సభల్లో కూడా సభ్యుడు, నాకు తెలిసిన సమాచారం అయితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉభయ సభలో కూడా సభ్యుడు కాదు. ఆ తర్వాత అస్సాం నుంచి వారు రాజ్యసభ సభ్యుడిగా దాదాపు 33 years రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అందుకోసం నేనేమంటున్నానంటే రాజ్యసభ సభ్యుడిగా ఉండడము, రాజ్యసభ సభ్యుడిగా అంటే పనిచేసిన, అస్సాంలో పనిచేసిన, ఇంకొకరు పనిచేసిన వారిని నేనేమంటానంటే నాయకుడుగా ఉండాలనేటువంటి అంశంలో 2000 అంటే నేను క్లారిటీ చెప్తాను, 2019 నుంచి 2019 నుంచి 2014 వరకు నాయకుడు, మనం ఎంతమంది అన్నాం రిజిగ్నేషన్ జేబులో పెట్టుకోవాలండి. నాయకుడి యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించినప్పుడు సౌమ్యంగా ఉన్నారు, ప్రభుత్వం పడిపోతున్నది, అందుకోసం వారు పూర్తి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారనేటువంటి నా అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీని రక్షించడంలో ఎన్ని విషయాలైనా మింగినాడినటువంటి నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీని రక్షించడం కంటే దేశానికి ఇంకా కొంచెం చేసే అవకాశం కూడా అనుకోవచ్చు కదా. నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీని రక్షించడం కోసం పదవి ఉపయోగించిన, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి నాయకత్వం నుండి కేబినెట్ నిర్ణయాన్ని ఆర్డినెన్స్ ద్వారా వస్తే చింపేసినప్పుడు హూ ఈ సూపర్ పవర్ అనేది ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాదు, ప్రధానమంత్రిని ఆపేటువంటి ఒక శక్తి ఉంది అనేటువంటిది ప్రజలకు ఇవ్వాలని, సందేశం ఇవ్వాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తలొగ్గాడు కదా సార్, నిర్ణయాన్ని తలొగ్గాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ సోషలిస్ట్ భావజాలం అనే పదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని మచ్చి చేసుకోవడం కోసమే ఉన్నాడు. కాబట్టి బట్ నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, భారత రాజ్యాంగం చాలా గొప్పది, అది ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మళ్ళీ పుట్టిస్తుంది. ప్రజాస్వామ్యం ఈ దేశంలో పడవెళ్తుంది. ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా ప్రజాస్వామ్యం మంచిగా ఉన్నారు సార్ భారతదేశంలో. దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరు ప్రశ్నించలేరు. ఎవరెన్ని పేరు ఉద్యమాలు చేసినా, విదేశాత బలంతో జరిగినా కూడా మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆదర్శంగా ఉంటారు. వారు జరిగినటువంటి చరిత్ర పొద్దున కూడా ఏ నాయకు ఇచ్చినట్టు అదే చెప్పారు, హిస్టరీ ఈ విల్ బి రికార్డ్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో వారు నిలిచిపోతారు. వారి కాలంలో జరిగిన సంఘటనలు కొన్ని నెగటివ్ ఉన్నా, పాజిటివ్ ఉన్నా, అవి కూడా మనకు గుణపాఠం కూడా అయితే సార్, మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, అవి గుణపాఠం కూడా అయితే మనకు. కాబట్టి మన్మోహన్ సింగ్ కాలంలో జరిగినటువంటి ప్రతి సంఘటనలు కూడా రాబోయే తరంలో గుర్తు చేసుకొని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మనం మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని దేశానికి ఇవ్వగలిగే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. రైట్. దయాకర్ గారు, అనేక మంది పార్టీలకు అతీతంగా ఇవాళ, సరే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకుందాం, చంద్రబాబు గారు వెళ్ళారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు యలమంచిలి శివాజీ గారు ఢిల్లీ ఎప్పుడో రాజకీయాల నుంచి దూరం అయిపోయి 30 ఏళ్ల క్రితం ఆయనకి కొన్ని సంస్కరణలు లేదు, వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని సూచనలు చేసిన, బహుశా ఆయన చేరతారనుకున్న జర్నీలో ఉన్నట్టున్నారు, ఢిల్లీ రీచ్ అవుతున్నారు. యాక్చువల్గా ఆయనే కోరారు, ఇవాళ నేను దీని గురించి మాట్లాడాలనుకున్నాను, హెచ్ఎంటీవీలో గతంలో చేసిన ఒక ఇంటర్వ్యూ కూడా ఆయన ప్లే చేయాలని కూడా అడిగారు. వాస్తవం ఏంటంటే నిజంగా అంత ఆప్యాయత, ఒక మనిషి రాజకీయంగా ఏ ప్రయోజనం లేకుండా ఎంతోమంది నిజంగా ఈ రిఫార్మ్స్ను లేదా ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళు ఢిల్లీ చేరుతున్న పరిస్థితి. అంతర్జాతీయం కూడా అనేక మంది నాయకులు నిజంగా గుండె లోతుల్లోంచి నివాళి అర్పిస్తున్న పరిస్థితి. దయాకర్ గారు, ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇక్కడ చరిత్ర గురించి ఒక పాయింట్ వస్తూ ఉంది.
చరిత్రలో ఈయన మాట్లాడకుండా ఉన్న మౌనమునేనో లేదు కాంగ్రెస్కి వంగి పనిచేశాడని విమర్శలు ఎలాగో ఉంటాయి, వాటిని ఓవర్కమ్ కాగలిగేలాగా ఏం చేయకపోతున్నారు? సరైన సమర్థున్నే కాంగ్రెస్ ప్రధానమంత్రిని ఆ జంక్చర్ లో చేసిందని అందరూ అంగీకరిస్తున్న వేళ రాష్ట్రపతి నుంచి సామాన్యుని వరకు, అది మోదీ గారైనా తన క్యాబినెట్ అయినా తర్వాత భాజపానైనా తర్వాత ప్రతి ఒక్క పార్టీ సైతం సరే చనిపోయినప్పుడే వారి యొక్క విశిష్టత వైశిష్టాలు అందరూ కూడా కొనియాడతారు. మనిషి లేనప్పుడు, మనిషి ఉన్నప్పుడు ఎప్పుడు ఏమి ఆయన మంచివాడు అని చెప్పడానికి మనం సందర్భం కూడా రాదు. ఎలక్షన్ లో కూడా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారని కూడా ప్రచారం జరిగింది. ముస్లింలకి చాలా పెద్ద ఎత్తున ఎన్నికల క్యాంపెయిన్ లో మొదటి భాగం వాళ్ళకి ఇవ్వాలి, ఆయన మైనార్టీల కంటే సరే ముస్లింస్ కానీ వచ్చింది, రకరకాలు చెప్పండి. ఓకే, ఆయన మీద రాజకీయ విమర్శలు చేయలేదు లేరు. ఓకే, ఆయన ఎవరైనా మాట్లాడితే వివాదం అవుతుంది, కామన్. మాటనే వివాదం అవుతున్న రోజులు. ఏ మాటన మాట్లాడండి, మీరు ఇట్లా అన్న అవునన్నందుకైనా కాదని అనేటువంటి శాతం పెరిగిన రోజులు కాబట్టి అది సహజమే. బట్ ఏదేమైనా ఇప్పుడు ఈ కాలంలో అంటే ఈ డికేడ్ అందామా లేకపోతే ఈ 20-25 years ఈ కాలంలో ఏమంటారు అంటే శత్రువులు అనే దానికంటే కూడా ఒక మిత్రుత్వంతో కూడిన ఆప్యాయత నేను మన్మోహన్ సింగ్ గారి విషయంలో స్పందన చూస్తున్నా నిన్నటి నుంచి కూడా. రాత్రి 9:51 నుంచి మొక్కుబడిన వాళ్ళు కాకుండా చాలా మంది గుండె లోతుల నుంచి వస్తుంది. అయితే ఒక్కటేందంటే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పండి, నా దృష్టిలో అయితే రాజకీయాలను మించిన నాయకుడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే అట్లా ఉండాలి. ఇట్లా అన్ని రకాల తెలివి అంటే మేధాతత్వం ఉండాలి, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండాలి. మీరు ఆయన తీసుకొచ్చిన పథకాల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంది, కానీ దాన్ని చేసిన విధానం కూడా అంత సామర్థ్యంగా ఉందని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఏదో చేసినాం, 10 సంవత్సరాలు పరిపాలించినాం, వారు చెప్తే చేసినాం, వీరు చెప్తే చేసినాం అనే దానికంటే ప్రజల కోణాన్ని ఆవిష్కరించిన ప్రధానిగా ఆ 10 సంవత్సరాల కాలాన్ని మీరు వేకరువు పెట్టొచ్చు. మన హెచ్ఎంపీలో నేను చూస్తున్నాను ఏ చట్టాలు, ఏ పథకాలు, తర్వాత దాన్ని ఏదో ప్రచారార్భాటం లేదు. మళ్ళీ ఎక్కడ కూడా ఈ రోజు చేస్తున్నాం, ఈ చట్టం చేస్తున్నాం, ఇది మేము ఇంత చేస్తాం, లేకపోతే చట్టంతో సాధిస్తున్నాం ఇది అనే ప్రచార ఆర్భాటం లేదు. ఆ చట్టాలు వాటి పైన చేసుకుంటూ పోతున్న క్రమం, దాన్ని హాయిగా మోదీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ వాటిని మరింత ఏమంటారు క్వాలిటీని పెంచే పని కొంత చేస్తున్నారు. మనరేగా విషయంలో కొంత అటు ఇటు తడబడ్డప్పటికి కూడా తప్పనిసరి పరిస్థితి ఏం కాదు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికీ నేను అనుకుంటున్నా మనకు వచ్చిన ప్రధానమంత్రుల్లో మొదటి వరుసలో ఉండగలిగిన వాళ్ళలో ఇలా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా విద్యతో విజ్ఞానంతో అధికారం వస్తే ఎట్లుంటుందో అది చేసి చూపించిన ఒక మహనీయునిగా మనం మన్మోహన్ సింగ్ గారిని చూడాల్సిన అవసరం ఉంది. ఒక మామూలుగా మాకు మీద ఏం విమర్శ ఉండే సిక్కులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు అనే ఆలోచన. దేశానికి మొట్టమొదటి హిందూయేతర ప్రధాని కూడా మన్మోహన్ సింగ్. సేవ కోసం వాళ్ళు దేశం కొరకు సిక్కులు చేసిన సేవకు కూడా గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సమర్థుడైన సరైన ప్రధానమంత్రిని ఇచ్చినమని ఈ రోజు ఆమోద ముద్ర దొరకడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంతోషం. మాలాంటి వ్యక్తులకైతే మేము అలాంటి వ్యక్తులతో కలిసి అలాంటి వ్యక్తుల యొక్క సేవలతో ఈ దేశాన్ని ఏమంటారు పునీతం చేసినందుకు, వారితో సాన్నిధ్యం ఉన్నందుకు కూడా మేమందరం కూడా సంతోషపడుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సాంప్రదాయం భాజపా ప్రభుత్వం కూడా చేస్తున్న సాంప్రదాయం ఏదైతే ఉందో అది హర్షణీయం, అభినందనీయం, మనం ఆహ్వానించదగ్గ పరిణామం. కాబట్టి ఇలా మోదీ గారి ప్రసంగం కానీ లేకపోతే సరే రాష్ట్రపతి గారు అంటే న్యాచురల్ గా వారి ప్రసంగం అలాగనే ఉంటది, కానీ మోదీ గారు స్పందించిన తీరు కూడా చాలా మంచి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగా ఉన్నదని చెప్పగలుగుతారు. నగేష్ గారు, ఇక్కడ చరిత్ర గురించి కూడా ఒక మాట, అంటే మన్మోహన్ సింగ్ గారే కోరినట్టుగా ఈ మధ్యకాలంలో చరిత్రలు తిరగరాస్తున్న సందర్భాలు రకరకాలు మనం వింటా ఉన్నాం. దాన్ని మార్చే ప్రయత్నాలు లేదు, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు రాసుకునే ప్రయత్నాలు. మన్మోహన్ గారి ఈ ప్రస్థానం మీద భవిష్యత్తులో చరిత్రలో ఏ రకంగా ఉండబోతుంది? ఆయన మీరే చాలా పాయింట్లు చెప్పారు, చాలా రకరకాలుగా చరిత్రకారులు రాస్తారు ఖచ్చితంగా.
బట్ ఒక సమర్థవంతమైన ప్రధానిగా పరిపాలన చేశారనుకోవచ్చా, లేదా ఆయనకున్న లిమిటేషన్స్లో ఈ ట్రై టు గివ్ ఈజ్ బెస్ట్ అని అనుకోవాలా, ఎలా ఉండే అవకాశం ఉంది? అట్లా కాదండి, సంస్కర్త అనేది ఆయనకి ఒక ఉండిపోతుంది. ఎకనామిక్ రిఫార్మర్ గానీ ఆయన్ని సరే 50 ఏళ్ళ తర్వాత కానీ 100 సంవత్సరాలు కానీ తర్వాత కానీ ఎకనామిక్ లిబరలైజేషన్ అంటే ఇండియా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వచ్చింది రావడం. రెండోది మధ్య తరగతికి ఏమిటంటే ఏదైతే ఆస్పిరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆస్పిరేషన్స్ బికేమ్ రియాలిటీ. సో దాంట్లో దాని కారకులు ఎవరంటే మన్మోహన్ సింగ్. దాని తర్వాత ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు విమర్శలు ఏవైతే వస్తున్నాయో అదేంటంటే ఈ విమర్శలు ఇప్పుడు దాన్ని తప్పర్థం చేసుకోవద్దు. నేను మన్మోహన్ సింగ్ విమర్శ చేయటం లేదు. సోనియా గాంధీ గారు ఏదైతే పార్టీ ఎట్లాగైతే ప్రైమ్ మినిస్టర్ డామినేట్ చేసిందో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా దాని గురించి నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. సో ఈయన చరిత్రలో ఏమిటంటే దేశానికి ఒక కొత్త ఇది తీసుకొచ్చాడు. ఏది లైసెన్స్ కోటా పర్మిట్ రాజ్ ఏదైతే దాన్ని ఎండ్ చేశాడు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏమిటంటే మీరు ప్రొడక్షన్ రాహుల్ బజాజ్ ఒకసారి వెస్పా స్కూటర్ ఉండేది, దానికి ఏంటంటే ఇన్ని స్కూటర్లు చేస్తుండేవాళ్ళు. సో ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తామంటే ఖబర్దార్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాను, నేను జైల్లో పెడతా ఉన్నది. సో అలాంటి పరిస్థితి నుంచి ఏంటంటే మొత్తం ఎకానమీ అంతా బూస్ట్ అయింది, ప్రొడక్షన్ అంతా బూస్ట్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్రూవ్ అయింది. దానికి ఏంటంటే ఫుల్ క్రెడిట్ చరిత్ర మన్మోహన్ సింగ్ కే ఇస్తుంది. దాని తర్వాత చాలా మటుకు పివి నరసింహారావు కూడా పివి నరసింహారావు మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈయన పోయిన సెంటిమెంట్లు ఎందుకంటే పివి నరసింహారావు ఆయనకి ఒకవేళ ఇంత ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే ఇది జరిగేది కాదు. ఎందుకంటే పివి నరసింహారావు అప్పటికే ఏంటంటే ఒక ఎకానమిస్ట్ తీసుకోవాలనేది ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన చాలా డెసిషన్ తీసుకున్నాను. అయితే సరే చాలా మంది ఉన్నారు, బట్ ఎమినెంట్ ఎకానమిస్ట్ ఫస్ట్ ఐజీ పటేల్ చూసారు, ఆయన వద్దంటే ఈ మన్మోహన్ సింగ్ చేశారు. మన్మోహన్ సింగ్ ఏమిటంటే ఆయనకు ఉన్నంత అనుభవం ఇంకెవరికి లేదు. ఇది ఫైనాన్స్ సెక్రటరీగా చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేశాడు, దాని తర్వాత యూజీసీ చేశాడు. అంతా అన్ని పదవులు ఆయన చేసి ఆయన డిస్టింక్షన్ అటైన్ చేశాడు. సో దాంతో ఏమిటంటే ఇప్పుడు ఆయన పివి నరసింహారావు డెసిషన్ ఏదైతే ఉందో కరెక్ట్ అయింది. ఇంకేమిటంటే ఆయన మీద ఏదైతే కాన్ఫిడెన్స్ చూపించాడో పివి నరసింహారావు గారు అది ఫుల్ఫిల్ అయింది. కానీ ఒక పాయింట్ సార్, మీరు జర్నలిస్ట్ కూడా ఇద్దరు కూడా మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇద్దరు కూడా ఏ రోజు ఒక పథకానికో లేకపోతే ఒక చట్టం కోసమో దానికి ఈవెన్ ఆర్టీఐ చట్టం అయితే సార్ మేము ఫైట్ చేసేవాళ్ళం. ప్రభుత్వం నుంచి ప్రచారం కంటే స్వచ్ఛంద సంస్థలు దానికి ఎక్కువ ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం జరిగింది తప్పితే ఏ మార్పు చేసినా ఏది చేసినా కూడా నిశ్శబ్దంగా జరిగిపోవాలి. జేపీ గారు మాతో చాలా సందర్భాలు అంటుండేవాళ్ళు, ప్రభుత్వం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, పనులు చేయటం మీద ఫోకస్ ఉండాలి తప్ప దానికి పబ్లిసిటీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్పేవాళ్ళు. నిజంగా వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు మీడియా ముందు ఇందాక ఎవరు అన్నారు, మాట్లాడటం రాని వాళ్ళు కాదు, బ్రహ్మాండంగా మాట్లాడగలిగిన వాళ్ళు. బట్ వీళ్ళంత తక్కువ మాట్లాడుతూ పని ఎక్కువ చేశారు అనుకుందామా? అంతేనండి. ఈయన ఏంటంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్. దాంట్లో ఈయన నమ్ముతుండేవాడు. రెండోది ఏంటంటే ఈ పథకాల పేరు తన పివి నరసింహారావు ఇది నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అట్లా పెట్టుకోవట్లేదు. మహాత్మా గాంధీ పేరు పెట్టారు, దాని తర్వాత మిగతా వాటి పేరు ఎట్లా పేరు పెట్టుకోకుండా వాళ్ళు ఏంటంటే ఈయన ఏంటంటే చాలా హంబుల్ లీడర్. ఈయన తన పేరు ఒక్క స్కీమ్ మీద తన పేరు మీద పెట్టుకోవాలి, పార్టీ మీద పెట్టుకోలేదు. సో దానికి క్రెడిట్ ఇవ్వాలి ఆయనకి. రైట్ సార్. మొత్తంగా ఇది మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా జాతీయంగా అంతర్జాతీయంగా అనేక మంది నివాళులర్పిస్తున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరిగే పరిస్థితుంది. చర్చలో పాల్గొన్న జయప్రకాష్ గారికి, అలాగే దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, పాపారావు గారికి, నాగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.